ఓకే. ఇప్పుడు వస్తుందా? ఓకే, మనము ప్రేయర్స్ చేసుకుందాం ఫస్ట్. ఇవాళ మనం చదువుకోబోయేది విశ్వరూప దర్శనం. ఓకే, యోగం అన్నారు, ఆ చాప్టర్ చదువుకుంటున్నాం. మంగళాచరణ చేసుకుందాం. శ్రీ చైతన్యం ఇష్టం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానార్జునశలాకయా సార్ది నంబర్ ఈ ఉందో లేదో? చైతన్యమనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమాం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. యాజ్ యూజువల్ మనం ఈ క్లాస్ని కృష్ణ కృపామూర్తి శ్రీ ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదలకి అంకితం ఇద్దాము. ఆయన ఇస్కాన్ ఫౌండర్, అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘానికి ఆయన వ్యవస్థాపకులు అన్నమాట. సో మనం ఆయనకి అంకితం ఇస్తూ ఇవాళ క్లాసు స్టార్ట్ చేసుకుందాము. స్టార్ట్ చేసే ముందు ఎవరికి కొన్ని డౌట్స్ ఉన్నాయంట. నిన్న నేను పెట్టిన క్వశ్చన్స్లో మాతాజీ నాకు పంపించారు. మనం నిన్న చాప్టర్లో శ్రవణం చదువుకున్నాము. శ్రవణం అంటే ఏ విషయాల గురించి వింటాము చేస్తాము అది. తర్వాత భగవద్గీత యొక్క సారాంశం చతుశ్లోకి భగవద్గీత గురించి చదువుకున్నాము. తర్వాత భగవంతుణ్ణి మనం ఎలా యాక్సెప్ట్ చేస్తామో అలాగ మనల్ని పవిత్రులను చేసుకుంటాం అనమాట, శుద్ధి చేసుకుంటామని చెప్పాము. తర్వాత భగవంతుని యొక్క విభిన్నమైన శక్తుల గురించి తెలుసుకున్నాము. వాటిని ఏమంటామంటే మనము అరిబోల్ వైభవాలు అని అంటాము. అయితే ఇవాళ నన్ను క్వశ్చన్ మాతాజీ నాకు పంపించారు ఇందాక విభూతుల ద్వారా. నేను ఒక క్వశ్చన్ అడిగాను, భగవంతుని గొప్పదనాన్ని తెలిపేటందుకు ఏ పదాన్ని వాడతారు అని. వాడతారు అంటే అందులో మనము 4 ఇచ్చాము. నిన్నటిది నేను షేర్ చేస్తాను ఒకసారి. 4 ఆప్షన్స్ ఇచ్చాను. అందులో మహిమాన్విత అని, విభూతి అని, తర్వాత శక్తి అని, ప్రభ అని 4 ఇచ్చాను. అయితే కొంతమంది అంటున్నారు మహిమాన్విత దానికి ఆన్సరు, విభూతి కాదు అని. సో ఇది అసలు విభూతి అంటే మీనింగ్ ఏంటంటే, వచ్చిందా స్లైడ్ హరిపుల్? ఇది నిన్నటిది చూపిస్తున్నాను నేను. అయితే అర్జునుడు నీ యొక్క గొప్పతనం గురించి చెప్పండి అని చెప్పి అడిగారు. అంటే యాక్చువల్గా విభూతి అంటే ఏంటంటే విశేషణమైన లక్షణాలు, శక్తి కలిగి ఉండడము. అయితే ఇక్కడ ప్రభుపాద భగవద్గీతలో ఆన్సర్ మనకి ఏం చెప్పారంటే ఈ శ్లోకానికి ఏతాం విభూతి యోగంచ, దానికి
ఏతాం అంటే నా యొక్క అని, విభూతి అంటే వైభవము అని మీనింగ్ అన్నమాట. అయితే ఇక్కడ నేను ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే మీకు భగవంతుని గొప్పతనాన్ని తెలిపేటందుకు ఆయన ఉపయోగించిన వర్డ్ ఏంటి అని అడిగాను. అయితే ఇక్కడ కృష్ణ చెప్తున్నారనమాట. ఏతాం విభూతిం యోగంచ మాం మమ మమ యో వేత్తి తత్వతః. మమ అంటే నా యొక్క అని. సో అవికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః అని. అయితే ఇక్కడ మీరు మీనింగ్ లోనే తెలుస్తున్నారా, ఈ దివ్య విభూతిని అంటే ఈ యొక్క దివ్య విభూతిని ఆ యోగం లాంటి దాన్ని, నా యొక్క దాన్ని శక్తి, యోగ శక్తి ద్వారా ఎవరెవరైతే తెలుసుకొని ఉన్నారో వాళ్ళందరూ నా భక్తిలో నియంతులై ఉన్నారు అని చెప్పి సందేహం అలాగా ఎప్పుడు అలా తెలుసుకున్న వాళ్ళు నా విశుద్ధ భక్తిలో నియప్తులై అంటే నా భక్తిలోనే సేవ చేస్తూ ఉంటారు, దానిలో ఎలాంటి డౌట్ లేదు అని చెప్పడం. సో ఈ విషయం గురించి అడిగాను. విభూతి అంటే ఏంటి, భగవంతుడు అర్జునుడికి చెప్తున్న దానిలో వర్డ్ ఉపయోగించారు కదా, ఆ వర్డ్ ఏంటి అని అన్నాను. కాబట్టి మహిమాన్విత కాదు, విభూతి అనే దానికి మహిమాన్వితమైన శక్తి అని వస్తుంది, విలక్షణమైన శక్తి అని వస్తుంది. ప్రభుపాదుల వారు ఇది రాశారు కదా, అది చక్కగా అది మనం తెలుసుకోవాలన్నమాట. వైభవం, భగవంతుని యొక్క వైభవాన్ని, నా వైభవాన్ని ఎలా తెలుసుకుంటావు అని ఆయన మనకి మీనింగ్ ఇచ్చారు. కాబట్టి దీనికి ఆన్సర్ విభూతి అనే కరెక్ట్, మహిమాన్విత కాదు. విభూతికి మీనింగ్ ఏంటి అంటే మహిమాన్వితమైన శక్తి అని చెప్తే గనక అది కరెక్ట్ అవుతుంది. కాబట్టి విభూతికి ఆన్సర్ భగవంతుడి గొప్పతనాన్ని తెలియజేయడానికి ఉపయోగించిన పదము విభూతి. సో ఇది ఆన్సర్ కరెక్టే. క్లారిఫై అయిందా అనుకుంటున్నాను నేను. విశ్వరూప దర్శనానికి, విశ్వరూప దర్శనం భగవంతుడి యొక్క విశ్వరూప దర్శనాన్ని చూద్దాము. ఆయన ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారని. అది చూసే ముందు ఒకసారి క్లోజ్ చేస్తాను. అది తెలుసుకునే ముందు మనం ఇవాళ పీపీటీ చూస్తున్నాం కదా, ఏం చెప్తున్నారు భగవంతుడు అని దాని గురించి ఫస్ట్ చెక్ చేద్దాము. ఇది నిన్న 10th చాప్టర్ దాని గురించి మనం తెలుసుకున్నాము. 10th చాప్టర్ తర్వాత మనం ఇవాళ ఇది భగవంతుని యొక్క విశ్వరూపయ దర్శనం అన్నమాట. ఒకసారి చూడండి అందరూ. కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇది చెప్పిస్తాను, విశ్వరూపం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. తర్వాత మనం ఇవాళ మామూలుగా చదువుకుంటునేటప్పుడు 4 పాయింట్స్ మామూలుగా చదువుతాం కదా, అక్రోనిమ్స్ లాగా. రూప అని చదువుకుంటున్నాము, RUPA. ఒకటి అభ్యర్థన, రిక్వెస్ట్ చెప్తున్నారు. తర్వాత భగవంతుని యొక్క విశ్వరూపం, దాన్ని యూనివర్సల్ ఫామ్ అంటారు, విరాట్ రూపం అని కూడా అంటారు. తర్వాత అది చూసిన తర్వాత అర్జునుడు ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నాడు అని. ఆ తర్వాత ఆర్మ్డ్ ఫామ్ అంటే భగవంతుని యొక్క ఏ రూపాన్ని అతను చూడదలుచుకున్నాడు, తర్వాత ఆ రూపం యొక్క మహిమాన్వితం ఏంటి అనే విషయాన్ని మనం ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్ అభ్యర్థన. అంటే అర్జునుడు ఈ చాప్టర్లో స్టార్టింగ్ శ్లోకమే అర్జునుడు అభ్యర్థన చేస్తున్నాడు అనమాట భగవంతుడిని. ఏమని అభ్యర్థిస్తున్నాడు అంటే మనం నిన్న ఏం చెప్పుకున్నామో ఒక్కసారి చదువుకొని మళ్ళీ వద్దాము. ఈ విశ్వరూప దర్శనం అనేది ఏంటంటే భగవంతుడు మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకదు అనమాట. ఇప్పుడు ఆధ్యాత్మిక లోకంలో అంటే స్వయంగా భగవంతుడు ఉంటాడు కదా, మనకు అక్కడి నుంచి ఇట్లాగా ఈ విశ్వరూప దర్శనము అలాంటివన్నీ దొరకవు. అయితే ఈ చాప్టర్ ఎట్లా వెళ్తుందంటే ఒక పిక్చర్, మనకి ఒక సినిమా ఏదన్నా చూస్తూ ఉంటాం అనుకోండి, అట్లా కనిపిస్తుంది. నిజంగానే మనం శ్లోకాలు అవన్నీ చదువుకుంటుంటే సంజయుడు కూడా భగవంతుని ఆ విశ్వరూపాన్ని చూపించినప్పుడు ధృతరాష్ట్రుడికి అట్లాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. తర్వాత చూసిన తర్వాత అర్జునుడు కూడా తను ఇంత గొప్పగాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట, దాన్ని వర్ణన చేస్తూ ఉంటాడు. కాబట్టి అదంతా ఒక పిక్చర్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది ఏంటంటే ఆధ్యాత్మికతని చేసుకోవడానికి అనే దీని మీద ఆధారపడి ఉంటుందని కూడా అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే కృష్ణుడితోటి మనకందరికీ నిరంతరంగా మనం ఒక సంబంధాన్ని అంటే ఒక అనుబంధాన్ని ఏర్పరచుకోవాలనుకున్నాం కదా, అలా ఏర్పరచుకోవాలంటే మనం ఆయన్ని స్మరించుకోవాలి అని తెలుసుకున్నాం. అయితే ఆయనే అన్నిటికీ మూల కారణమని మనం నిన్న చదువుకున్నాం. బ్రహ్మ సంహితలో కూడా ఈశ్వర పరమా కృష్ణ సర్వకారణ కారణం ఈశ్వర పరమా కృష్ణ. మాతాజీ చెప్పండి కొంచెం. ఈశ్వర పరమా కృష్ణ, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద సచ్చిదానంద విగ్రహ విగ్రహ, అనాదిరాది అనాదిరాది గోవింద సర్వకారణ కారణం.
అయితే ఏంటి, ఆయనే ఈశ్వరుడు, ఆయనే పరమేశ్వరుడు, ఆయనే సచ్చిదానంద విగ్రహుడు అనమాట. సో ఆయన్ని ఇంకా ఏంటంటే అనాది రాదిర్ గోవింద, అనాది కాలం నుంచి ఆయన ఉన్నాడు. ఇప్పుడు తర్వాత అయిపోయిన తర్వాత ఆదిలోనూ ఆయన ఉన్నాడు, ఎప్పటి నుంచో కూడా ఆయన ఉన్నాడు అనమాట. ఆయన గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇంకా ఏంటంటే ఆయనే ప్రతిదానికి కారణం అని తెలుసుకున్నాం, సర్వకారణ కారణం అని చెప్పి ఆయన తెలుసుకున్నాం. ఇది బ్రహ్మ సంహితలో ఫస్ట్ శ్లోకం అనమాట. అందుకని అందరు గుర్తుపెట్టుకోవాలి అని భగవంతుని యొక్క దీని గురించి ఆయన ఎవరు ఏంటి అని తెలియచెప్పే శ్లోకం బ్రహ్మదేవుడికి చెప్తారనమాట. అందుకనే మళ్ళీ ఇవాళ కూడా రిపీట్ చేస్తూ మాతాజీని చెప్పమన్నాను. సో ఇట్లాగా మనం ఇట్లాగా అంటే మనం స్మరణ చేస్తూ ఉన్నాం కదా, స్మరణ చేసుకుంటూ ఏంటంటే నువ్వే ఇలాగా, నువ్వే అన్నిటికీ కారణము, నువ్వే మూల కారణం అని మనకి గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట ఎప్పటికప్పుడు మనం అలాంటివి చదువుతూ ఉంటే. సో ఈ రకంగా మనం భగవంతుడితోటి మనం అనుసంధానం అంటే మనకి సంబంధం ఏర్పరచుకుంటాం. నిన్న చతుశ్లోకి భగవద్గీతలో మనం చదువుకున్నాము సంబంధ, ఇంకా ఏం చదువుకున్నాం, సంబంధ అవిధేయ ప్రయోజన ప్రయోజనం. ప్రయోజన చదువుకున్నాం. సో ఇలాగ మనకి భగవంతుడితోటి సంబంధం ఏంటి అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు అర్జునుడు ఏంటి, తన మాయ అంతా తొలగిపోయింది. తొలగిపోయిన తర్వాత అతనికి కావలసిన జ్ఞానాన్నంతా భగవంతుడు అర్జునుడికి ప్రసాదించాడు అనమాట. ఇచ్చిన తర్వాత కృతజ్ఞత తెలుపుతున్నారు. ఎవరన్నా మనకి హెల్ప్ చేసినప్పుడు మనం థ్యాంక్స్ చెప్తాం అట్లీస్ట్. సో ఇంత జ్ఞానం తెలిపి అర్జునుడి యుద్ధానికి చేయడానికి ప్రేరేపించి నువ్వు వెళ్ళు అని చెప్తూ ఇంకా ఇవాళ ఇంకొంచెము చెప్తున్నారనమాట భగవంతుడు. ఇంత జ్ఞానాన్ని ప్రసాదించినందుకు అర్జునుడు ఏం చేస్తున్నాడంటే భగవంతుడికి కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాడనమాట. ఆ కృతజ్ఞత భావం ఏదైతే ఉందో అదే మనకి భగవంతుని దర్శనానికి మనకి తోడ్పడుతుంది అని ఇక్కడ మనం కొంచెం అర్థం చేసుకోవాలి. న్యాచురల్గా చెప్పాలంటే ఇప్పుడు భగవంతుణ్ణి ఎవరు పడితే వాళ్ళు దర్శించుకోలేరు, ఆయన గురించి వినలేరు, ఆయన గురించి తెలుసుకోవాలన్నా కూడా ఆయన యొక్క కృప మనందరికీ కావాలన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ వైవిధ్యాలన్నీ అంటే మనకి కృప కావాలి, భగవంతుడు ఎవరు అని తెలుసుకోవాలి, ఆయన సర్వకారణుడు అని తెలుసుకోవాలి. తెలుసుకున్నాక ఇవన్నీ తెలుసుకున్నాక ఇంత జ్ఞానం ఇచ్చినందుకు, ఇంత ఇచ్చినందుకు కృతజ్ఞతా భావం ఉండాలన్నమాట. ఇవన్నీ కలకలిపి చూపిస్తేనే భగవంతుడు ఇప్పుడు విశ్వరూపాన్ని అర్జునుడికి ప్రదర్శిస్తున్నాడు అనమాట. మాతాజీ ఫస్ట్ పోల్ పెట్టండి. హరే కృష్ణ. ఈ క్వశ్చన్, విశ్వరూప దర్శనం కోసం శ్రీకృష్ణుడు ఏ దివ్య శక్తిని ఇచ్చాడు, ఎవరికి, అర్జునుడికి ఏం దివ్య శక్తిని ఇచ్చాడు అన్నమాట. సో ఆన్సర్ మనకి ఇంకొక వారం రోజులే ఉంది. నేను మీ అందరి మొహాలు చూడొచ్చా? నాకు మొత్తం ప్రసన్న మాతాజీ మామూలు ఫస్ట్ రోజు నుంచి కనిపిస్తున్నారు, తర్వాత సంగీత మాతాజీ కనిపిస్తున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా చూడాలనుకుంటున్నాను. వీలైతే గనక వీడియో ఆన్ చేయండి. అట్లా వీడియో ఆన్ అవుతలేదు కదా, వీడియో ఆన్ అవ్వట్లేదా ప్రభు మీకు? ఓకే, ఆన్సర్ 67% ఆన్సర్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మీరు వీడియో ఆన్ చేయమన్నారని చెప్పి నేను హరే కృష్ణ అన్నా. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో 60 మందిలో 45 మంది, 42 మంది చేశారు, ఇంక్లూడింగ్ నేను. సో సరే తీసేద్దాం, టైం వేస్ట్ చేయకుండా. సో దివ్య చక్రం కాదు, ఎవరో దివ్య చక్రం అని రాశారు, దివ్య చక్రం కాదు, దివ్య దృష్టి అన్నమాట. భగవంతుణ్ణి చూడడానికి మనకి దివ్య హరే దృష్టి. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.
దివ్య దృష్టి కావాలి. దివ్య దృష్టి లేకుండా మనం భగవంతుణ్ణి చూడలేమన్నమాట. అందుకనే ఆయన యొక్క శక్తిని మనకిచ్చి చూపిస్తూ ఉంటారు. అదే అర్జునుడు కూడా ఇక్కడ ఇచ్చారనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే అర్జునుడు ఫస్ట్ భగవంతుడిని చూడడానికి ఈ చూసే ముందు అడుగుతున్నాడు అనమాట. నీ విశ్వరూపాన్ని చూపించు అని అడిగే ముందు ఇలా చెప్తున్నాడు. నీ యొక్క అత్యంత రహస్యమైన ఆధ్యాత్మిక విషయాలన్నీ నాకు చూపించావు కదా, ఆ సూచనలన్నీ వినడం ద్వారా, చెప్పడం ద్వారా, వినడం ద్వారా నాలో ఇప్పటి వరకు ఉన్న భ్రమ అంతా తొలగిపోయింది అని చెప్పి భగవంతుణ్ణి ఓ కమల కన్నులు అంటేను లోటస్ పెటల్ ఐస్ అంటారు కదా, భగవంతుడి కన్నులు అలా ఉన్నాయట. అలాంటి వాడా నువ్వు ప్రతి జీవితంలో అంటే ప్రతి ఒక్క జీవి యొక్క ఆవిర్భావాన్ని నువ్వు చూస్తూ ఉంటావు. వాళ్ళందరి జీవితానికి కావాల్సినంత కారణం నువ్వే ఉన్నావు అని. తర్వాత ఇంకా ఈ వైభవాలు నీవైతే ఏవే వైభవాలు ఉన్నాయి కదా, నిన్న చెప్పిన విభూతులు అన్నాము, దాన్ని పర్ఫెక్ట్ ఆన్సర్ వైభవం అని అంటారు. అలాంటివన్నీ నువ్వు నాకు చూపించావు. నువ్వు ఎంత గొప్పవాడివంటే నిన్ను నువ్వు వర్ణించుకున్నట్లుగా ఇంకా వాస్తవ స్థితిలో ఎప్పుడు ఎవరు చూపించలేరు, చెప్పలేరు. కాబట్టి నీ యొక్క విశ్వరూపాన్ని అంటే నీకు ఇన్ని విభూతులు ఉన్నాయి అని చెప్పావు కదా, నిన్న గొప్ప గొప్ప వైభవాలు అవన్నీ ఉన్నాయి అని చెప్పావు కదా, ఆ విభూతులతో నిండిన నీ విశ్వరూపాన్ని నాకు చూపించు. అందులో నువ్వు ఎలా ఉన్నావు, ఎలా ప్రవేశించావు, ఆ రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను, నాకు చూపించు అని అడుగుతాడనమాట. అడిగినప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ విశ్వరూపాన్ని చూపించమని అడిగినప్పుడు 4 ప్రధాన కారణాలు ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే అందరినీ నమ్మించడానికి, ఏంటంటే ఆయన భగవంతుడు అని నమ్మించడం ఒకటి. ఇంకా ఒకటి కృష్ణ యొక్క తత్వాన్ని అందరికీ తెలియచేయడానికి, భగవంతుడు కృష్ణుడు ఎవరు ఏంటి అని. తర్వాత ఇప్పుడు కృష్ణుడు చెప్పిన భగవద్గీత ఏదైతే ఉందో ఆయన చెప్పినవన్నీ కూడా సత్యం అని చెప్పి నిర్ధారణ చేయడానికి ఒకటి. తర్వాత బోగస్ దేవుళ్ళందరూ వస్తారు కదా, నేను దేవుణ్ణి, నేను కలి, ఇవి అవి అని వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళందరికీ నిజంగా అసలు దేవుడు అంటే ఎవరు ఉంటారు అని తెలియజెప్పడానికి మనకి ఈ విశ్వరూపాన్ని చూపిస్తున్నారు అనమాట. ఇప్పుడు సో కాల్డ్ అందరూ వచ్చి నేను దేవుణ్ణి అంటారు, నేను కలికి అవతారంలో వచ్చాను, ఇవి అవి అని అన్ని చెప్పుకుంటూ ఉంటారు కదా, వాళ్ళని ఒక్కటే అడగండి, మీరు మీ విశ్వరూపం చూపించండి. భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడు చూపించిన విశ్వరూపాన్ని మీరు చూపించండి అని అడగండి. లేదా కృష్ణుడు చేసిన చర్యలు, లీలలు ఏవైతే ఉన్నాయో ఈ చిటికని వేలు మీద గోవర్ధనాన్ని ఎత్తి చూపించమని చెప్పండి. సో ఇట్లాంటివి చెప్పమనండి, చెయ్యమనండి, వాళ్ళు నిజంగా దేవుళ్ళ కాదా అని తెలిసిపోతుంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటారట అంటే, ఇది మా సేమ్ మాకు ఈ చాప్టర్ చెప్పేటప్పుడు మా ఆచార్యులు చెప్పారనమాట. ఈ చాప్టర్ మాకు బృందావనంలో ఒక ఆచార్య ఉన్నారు, ఆయన చెప్పారనమాట. ఆయన పేరు ఆయన్ని మహారాజ్ అంటారు. సో ఆ సన్యాస దీక్ష తీసుకొని ఉన్నాయన్నమాట. ఆయన అంటారు చెప్తూ మాకు ఏంటంటే, మీరు ఇట్లాగా అడగండి బోగస్ దేవుళ్ళని, మీరు అవునా ఇదే అని అంటే వాళ్ళు అంటారట, మీరు ముందు అర్జునుడో కాదో మాకు చూపించండి, మీరు అర్జునుడు అయితే నేను విశ్వరూపం చూపిస్తాను అంటారట. అంటే కలియుగం ఎట్లా అయిపోయిందంటే వాళ్ళు చెప్పిన దానికి మనకి రివర్స్లో మనకే వేయడం అనమాట. కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే ఇట్లా చెప్పి అలా అంటే గనక ఆ బోగస్ దేవుళ్ళందరినీ నమ్మకండి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ 4 విషయాలు మనకి నిర్ధారణ చేసుకోవడానికి మాత్రమే భగవంతుణ్ణి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. విశ్వరూపాన్ని దర్శనం చూపించమని అర్జునుడు అడిగాడు అనమాట. అయితే ఈ అర్జునుడి యొక్క కోరిక ఏదంటే తన వ్యక్తిగతంగా తనొక్కడి కోసం కాదు అడిగింది, ఈ ప్రపంచం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మికంగా మార్గదర్శకత్వం చూపించడం కోసం అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ మళ్ళీ యోగేశ్వర అని చెప్పి పిలుస్తున్నాడు అనమాట భగవంతుడికి. ఎందుకంటే భగవంతుడికి ఊహించలేని శక్తి ఉందన్నమాట. ఆ శక్తి ఉంది కాబట్టి ఆయన్ని యోగేశ్వర అని పిలుస్తారనమాట. పిలుస్తూ ఉంటాడు అర్జునుడు అందుకని. ఇంకా ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఆయన భగవంతుడు మనల్ని ఇష్టపడితే ఆయన దగ్గర ఉన్న అపరిమితమైన దానిదన్నిటి ద్వారా ఆ కృప ద్వారా ప్రతిదీ మనకి ఇస్తూ ఉంటారనమాట. ఆయన మనకి ఏంటంటే కృప కలిగిస్తూ ఉంటారు, కృప కలిగిస్తూ ఉంటారు అనమాట. అందుకంటే అర్జునుడు ఏంటంటే ఆజ్ఞల్ని, భగవంతుడు చెప్పిన ఆజ్ఞలన్నింటినీ పాటిస్తూ భక్తి సేవలో నిమగ్నమై ఉంటే గనక మనం కూడా అర్జునుడి లాగానే భగవంతునికి నిజమైన భక్తులం అవుతాము అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ అర్జునుడు ఏమని అభ్యర్థన చేస్తున్నాడు అని చూద్దాం ఒకసారి. వస్తుందా?
చాలా మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి 11th చాప్టర్లో. ఏమని అభ్యర్థిస్తున్నాడు? ఇందాక మనం చెప్పుకున్నది ఫస్ట్ 2 శ్లోకాల గురించి చెప్పుకున్నాము. అర్జునుడు ఏం అడుగుతున్నాడంటే, నువ్వు యోగేశ్వరుడు కదా, నువ్వన్నీ చేస్తావు, అందరికీ ఇట్లాగా కృప కలిగిస్తూ ఉంటావు, ఇవా మాటలన్నీ ఫస్ట్ 2 శ్లోకాల్లో చెప్పుకున్నారు. తర్వాత విశ్వరూపం చూపించమని చెప్పి అడుగుతున్నాడు అనమాట అర్జునుడు. ఏమని అడుగుతున్నాడంటే, ఏవమేతాథ త్వా మాత్మానం పరమేశ్వర ద్రష్టమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా. ఏవమేతదగత్త్వా మాత్మానం పరమేశ్వర దృష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా. ఓ పురుషోత్తమా, ఓ పరమేశ్వర, నీవు వర్ణించిన రీతిగా నీ యథార్థ రూపంను నేను నా ఎదుట చూడగలిగినను. నీవు ఏ విధంగా ఈ విశ్వమునందు ప్రవేశించితివో నేను గాంచ నభిలపించుచున్నాను. నీ యొక్క ఆ బ్రహ్మాండమైన రూపంను నేను దర్శించగోరుతుదును. శ్రీకృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏమంటాడంటే, మీరు శ్లోకం చదువుతారా? నెక్స్ట్ శ్లోకం ఇస్తాను మాతాజీ. ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ ఇందాకేమో యోగేశ్వర అని పిలిచాడు, ఇక్కడ పురుషోత్తమ అని పరమేశ్వర అని పిలుస్తున్నాడు. మనం ఇదే బ్రహ్మ సంహితలో ఫస్ట్ చెప్పుకున్నాను, అందుకనే నేను ఆ శ్లోకం చెప్పాను, ఈశ్వర పరమ కృష్ణ అని. తో ఇవన్నీ అన్నమాట చెప్పుతూ ఆయన పేర్లతో అలా పిలుస్తూ, నువ్వు నాకు నీ శక్తులన్నిటినీ నువ్వు చూపించావు, బాగుంది, అది నేను అవన్నీ నువ్వు ఎలాగ కలిగి ఉన్నావో అవంతా నేను చూడాలనుకుంటున్నాను. ఈ ప్రకృతిలోకి ఆ విషయం అంతా ఎలా వచ్చింది అనే విషయాన్ని కూడా నేను చూడదలుచుకున్నాను, నాకు చూపించు అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ అభిలాష అంటే కోరిక అన్నమాట. నేను అలా చూడాలి అని కోరుకుంటున్నాను, నా కోరికగా ఉంది, నువ్వు ఆ బ్రహ్మ రూపాన్ని అంటే ఆ బ్రహ్మాండంలో నీ రూపాన్ని ఎట్లా ఉందో నువ్వు చూపించు అని కోరుతున్నారు అనమాట. ఇందాక మనం చెప్పుకుంటుంది ఇదే. అర్జునుడు అంతకుముందు ఎలా ఉన్నాడు, తన మానసిక పరిస్థితి, తను చాలా బాధపడిపోతూ ఏదో పోగొట్టుకున్న వాడిలాగా, తర్వాత బాధపడుతూ భయపడుతూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే అతని భ్రమ అంతా తొలగిపోయింది. దేవాదిదేవుణ్ణి అంగీకరించాడు, అంటే నువ్వే పురుషోత్తముడివి, నువ్వే పూర్ణ పురుషుడివి, నువ్వే పరమేశ్వరుడివి అని. ఆ మూలంగా అతనికి పూర్తిగా సంతృప్తి కలిగి వినయపూర్వకంగా ఇందాక చెప్పినట్టుగా అడుగుతున్నాడు అనమాట. అడుగుతూ ఇక్కడ ఇంకా ఏంటంటే, ముఖ్యంగా మనం విశ్వరూపాన్ని అర్జునుడు ఎందుకు కోరుతున్నాడు అనేది ఇందాక మనం తెలుసుకున్నాము. చదవండి ఇప్పుడు ఎవరన్నా. హరిబోల్. అర్జునుడు ముఖ్యంగా శ్రీకృష్ణుని విశ్వరూపమును చూపించమని ఎందులకు కోరెను? కృష్ణుని సమ్మతించిన వారి కొరకు. కృష్ణుని ఒక సమ్మతించని వారి కొరకు. కృష్ణుని ఒక సాధారణ మనిషిగా భావించేడి వారి కొరకు. భవిష్యత్తులో తాము కూడా భగవంతుని అవతారమే అని చెప్పే వారి కొరకు. హరే కృష్ణ. సో ఇక్కడ ఎవరినంటే కృష్ణుని నమ్మకుండా ఉంటారు చూసారా, వాళ్ళు సమ్మతించని వారి కోసం, అంటే యాక్సెప్ట్ చేయకుండా ఉండే వాళ్ళ కోసము భగవంతుడిని ఒక సాధారణ మనిషిగా భావిస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం. తర్వాత భవిష్యత్తులో ఎవరైనా సరే భగవంతుని అవతారం అని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. హరే కృష్ణ. సో దీని ద్వారా మనము ఏం పాఠం నేర్చుకోవచ్చు అంటే, జీవిత పాఠం. ఇవి కూడా ఎవరైనా చదివేయండి. శాశ్వతముగా దేవాదిదేవునిగా ఉపస్థితుడు. జీవులు శాశ్వతముగా ఆయన సేవకులు మాత్రమే. భగవంతునిగా కావాలని యత్నించట వ్యర్థము. దైవిక గుణములను పెంపొందించటకు ప్రయత్నించవలను. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. సో భగవంతుడు ఏం తెలుసుకోవాలంటే, మనం జీవిత పాఠం ఏంటంటే, భగవంతుడు శాశ్వతంగా ఉన్నారు, ఆయన మళ్ళీ మనలాగా అశాశ్వతం కాదు అని ఒకటి. జీవులు శాశ్వతంగా ఆయన సేవకులు అని. మనం భగవంతుని యొక్క సేవకులే అన్నమాట. నిన్న మనం చెప్పుకున్నాము, ఒక కంపెనీ యొక్క CEO అయినా వాళ్ళ డైరెక్టర్లకి, ఆ డైరెక్టర్లు, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు ఎవరన్నా సరే వాళ్ళు ఇంకొకళ్ళకి సేవకులు అన్నమాట. వాళ్ళు ఎలా సేవకులు అంటే, వాళ్ళ అమ్మ నాన్నలకి సేవ చేస్తూ ఉంటారు, వాళ్ళ భార్య పిల్లలకి సేవ చేస్తూ ఉంటారు కదా. అలాగే ఈ భూమి మీద ప్రతి ఒక్కళ్ళు ఎవరికో ఒకళ్ళకి సేవకులే అన్నమాట. కాబట్టి మనం ఏంటంటే, మనం మన మేనేజీరియల్ పొజిషన్ అంటాం, తర్వాత అదే యాజమాన్యత్వాన్ని మనం కోరుకోకూడదు అనమాట. ఎప్పుడు నేను మాస్టర్ని అని ఎప్పుడు అనుకోకూడదు. మనం అందరం సేవకులమే. అది ఎవరికి సేవకులం అంటే, భగవంతుడికి సేవకులం అనమాట. జీవుడు కండిషన్ ఏంటంటే, కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ జీవి ఏంటంటే, శాశ్వతంగా వాళ్ళు భగవంతుని యొక్క సేవకులు మాత్రమే అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.
తర్వాత భగవంతునిగా కావాలని యత్నించడం, అంటే మనం ఎప్పుడు భగవంతుడు కావాలి అని చెప్పి ఎప్పుడు కోరుకొని కూడా కోరుకోకూడదు అనమాట. దైవీ గుణములను పెంపొందించుటకు ప్రయత్నించవలను. దైవీ గుణములు ఇవి అని అంటే ఏంటంటే దైవాసుర గుణాలు అని 13th చాప్టర్లో మనం ఒక 2 రోజుల తర్వాత చెప్పుకుంటాము. అప్పుడు నేను చెప్తాను దైవీ గుణములు అంటే ఏంటి, ఆసురీ గుణములు అంటే ఏంటి అని. ఆ విధమైన గుణాలు మనం మనలో అలవర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. తర్వాత భక్తుల నమ్రతకు కృష్ణుడు బంధీ అయి ఉంటాడు. వాళ్ళ ప్రేమకి మనం ఎంత వినయంగా భగవంతుడిని కొలుస్తూ ఉంటామో వాళ్ళకి భగవంతుడు బంధీ అయి ఉంటాడనమాట. తర్వాత ఇప్పుడు యూనివర్సల్ రూపం అంటే విశ్వరూపాన్ని చూపిస్తున్నారు, విరాట్ రూపం. ఆ విరాట్ రూపం యొక్క వర్ణనని వీటన్నిటిని మనం చెప్పుకున్న తర్వాత నేను మీకు ఈ పాయింట్స్ చెప్తాను. చెప్పని నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఈ విరాట్ రూపం చూపిస్తాను అని. ఈ విరాట్ రూపం చూస్తూ ఉండండి. ఇక్కడ ఏం చెప్తాడంటే భగవంతుడు ఇక్కడ చెప్పిన తర్వాత సంజయుడు ఈ చూపించండి అనగానే ఏం చెప్పాడు, ఆగిపోయినాడు. ఎవరు, అర్జునుడు మాట్లాడట్లేదు, కృష్ణుడు మాట్లాడట్లేదు. అది అక్కడ ఏం జరుగుతుందో తెలియక సంజయుడు కూడా స్టాప్ అయిపోయినాడు. సంజయుడు ఏం చేస్తున్నాడు, ఈ కురుక్షేత్ర సంగ్రామంలో జరుగుతున్న విషయాలన్నిటినీ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. అయితే ఇక్కడ సంజయుడు స్టాప్ అయ్యేటప్పటికి ధృతరాష్ట్రుడికి అర్థం కాలేదు. అప్పుడు తర్వాత చెప్తూ ఉంటాడనమాట. ఏంటి అంటే భగవంతుని యొక్క విశ్వరూపం గురించి ఈ రకంగా చెప్తూ ఉంటాడనమాట. అర్జునుడు వేడుకున్న తర్వాత విశ్వరూపాన్ని చూపడానికి భగవంతుడు ఇట్లా ఉన్నాడు అనమాట. ఈ రూపం ఇంతకు ముందు ఎవ్వరూ చూడలేని రూపం అని, ఇది అద్భుతమైన విషయాలన్నిటినీ ఇందులో ఉన్నాయి అని చెప్పి. ఆ విశ్వరూపంలో ఎట్లా ఉంటుందటంటే సంజయుడు చెప్తున్నాడు కృష్ణుడికి భగవంతుని యొక్క అపరిమితమైన ఆ కళ్ళు, ఆ నోరు రకరకాలుగా కనిపిస్తూ ఉన్నాయని, అవి చూస్తూ ఉంటే గనక చాలా భయంకరంగా కనిపిస్తూ ఉందని, భగవంతుడు ఆ రూపంలో దివ్యమైన ఆభరణాలతోటి ఉన్నాడని, అనేక నోర్లు, అనేక తలకాయలు, అనేక ఆయుధాలు అన్ని రకరకాలు అంటే ఎక్కువ వేరుగా వేసుకొని ఉన్నారనమాట. అద్భుతమైన దండలు వేసుకొని, తర్వాత రకరకాల వస్త్రాలు, దాన్ని అనేక అని వస్తుందన్నమాట. ఇది 11.10లో ఉంది ఈ శ్లోకము. మనకి ఇక్కడ డిస్ప్లే ఇవ్వలేదు, వాళ్ళు అందులో చూపించట్లేదు. సో అలాగా దివ్యమైన సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయట, ఆయన శరీరానికి పూయబడి ఉన్నాయట. ఇలా అన్ని అద్భుతమైనవి, అపరిమితమైనవి, సర్వవ్యాప్తమయ్యి అలా కనిపిస్తున్నాయట. ఇంత అంటే మొత్తం అక్కడ ఉన్న ప్రదేశాన్ని అంతా ఆవరించుకొని కనిపిస్తున్నాయట. ఇక్కడ అనేక అనే పదం అంటున్నారు కదా, అనేక అంటే అసంఖ్యాకమైన, అంటే ఒక సంఖ్య, నేను 10, 19, 20, 100, 1,00,000 అని చెప్పడానికి లేదనమాట. అంటే అన్కౌంటబుల్ అనమాట. ఇన్ఫినిట్ అంటాం చూసారా, అలాగా దానికి వర్తిస్తుంది అని చెప్తున్నారు. పరిమితి లేదని వర్తిస్తుంది. ఇంకా ఏంటంటే ఒక్కసారిగా 1,00,000 మంది సూర్యులు ఆకాశంలోకి వస్తే ఎంత తేజస్సు ఉంటుందో ఆ తేజస్సు కలిగి ఉందట ఆ విశ్వరూపం అనమాట. ఆ తేజస్సు కలిగి ఉంది. ఆ సమయంలో అర్జునుడు భగవంతుని యొక్క విశ్వరూపాన్ని చూసి ఆ విస్తరణలు, అంటే వేల విస్తరణలు ఇలా కలిగి ఉండటం చూసి ఒకచోట నిలబడి చూస్తూ తను ఇట్లా అంటూ ఉన్నాడు అనమాట. ఆ దివ్య దృష్టి అర్జునుడికి భగవంతుడు దివ్య దృష్టి అనేది ప్రసాదించాడనమాట. లేకపోతే మామూలుగా మనకు ఉన్న ఈ చర్మ చక్షువులతోటి మనము భగవంతుడిని దర్శించుకోలేమన్నమాట. అందుకని భగవంతుడు అర్జునుడికి దివ్య దృష్టి ఇస్తే ఆ విశ్వరూపాన్ని దర్శించడం చేస్తుంది. అది ఎట్లా ఉందటంటే ఆ భగవంతుని యొక్క రూపము రకరకాల రంగులతోటి ఉందట. ఇన్ని కళ్ళు ఉన్నాయట, ఇన్ని చేతులు ఉన్నాయట, ఇన్ని ముఖాలు ఉన్నాయట, ఇంతమంది దేవతలు, ఋషులు సమస్తము భగవంతునిలో కనిపిస్తూ ఉన్నారనమాట. ఈ రూపాన్ని చూసి అర్జునుడు భయపడిపోతున్నాడు, ఒక్కసారిగా భయపడిపోతున్నాడు. మీరు ఇంత విశ్వరూపాన్ని ఇంత ఇదిగా చెప్పలేదు, కానీ మనం విశ్వరూపం చూసి ఇది భగవంతుని యొక్క రూపము అని చెప్పి మనం కొంచెం ఇది అర్థం చేసుకోవచ్చు. ఇది విశ్వరూపము ఇంకా బాగా విస్తరించి ఉంటుందన్నమాట. మొత్తము కొన్ని నోళ్లలోంచి అగ్ని వస్తూ ఉంటుంది. ఎన్ని ఆయుధాలు పట్టుకున్నారు, ఎన్ని రంగులు ఉన్నాయి అవన్నీ కనిపిస్తుంది కదా. అంటే సూర్యచంద్రులు ఇద్దరు కళ్ళుట. ఈ సూర్యుడు ఎంత ప్రకాశం, 1,00,000 మంది సూర్యులు ఒక్కసారిగా వస్తే వచ్చిన ప్రకాశం అంతా ఇదిగా ఉంటుందని, ఆయన ధరించని ఆయుధం లేదనమాట. ఇన్ని రకాల ఆయుధాలు ధరించి మొత్తం ఈయన శరీరంలోనే బ్రహ్మాండాలన్నీ కనిపిస్తూ ఉన్నాయట. ఇక్కడ బ్రహ్మాండాలన్నీ కనిపిస్తూ ఇన్ని భుజాలు
అంటే ఇన్నిన్ని చేతులతోటి ఇన్నిన్ని ముఖాలతోటి భగవంతుడు అలాగ దర్శనమిస్తూ ఉంటే అర్జునుడికి ఒక్కసారిగా భయం వేసేసింది అనమాట. సో ఇది యాక్చువల్గా నేను క్వశ్చన్ అడిగాను, పోల్లో క్వశ్చన్ అడిగాను. సో ఇలా ఇలా అర్జునుడు చూసిన తర్వాత ఏమంటున్నాడు అనే విషయాన్ని మనం చూసుకుందాం. విశ్వరూప దర్శనాది గురించి ఈ పాయింట్సే మనకి చెప్తున్నా అనమాట. కృష్ణుడి చేత అంటే అర్జునుడు అడుగుతున్నాడు అనమాట, కృష్ణుని విశ్వరూపాన్ని నువ్వు చూపించు అని. ఆ రూప వివరణ గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాము. తర్వాత సంజయుడే విశ్వరూప వర్ణన. ఫస్ట్ లో సంజయుడు చెప్తున్నాడు అనమాట, భగవంతుడు అనేక చేతులతోటి, అనేక భుజాలతోటి, అనేక శిరస్సులతోటి, అనేక పాదాలతోటి ఉండి ఉన్నారు అని చెప్పేసి సంజయుడు చెప్పిన తర్వాత అర్జునుడు చెప్తున్నాడు అనమాట, ఆయన యొక్క కళ్ళు 2 సూర్యచంద్రులాగా ఉన్నాయి, ఇంత గొప్పగా ఉన్నారు అని చెప్పేసి. సో ఇవంతా విన్న తర్వాత ఇక్కడ అర్జునుడు అంటున్నాడు అనమాట, భగవంతుడి యొక్క సార్వత్రిక రూపం గురించి కృష్ణుడు వివరిస్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు చెప్తున్నారు అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, ఓ అర్జున నువ్వు సరే మీరు ఎవరన్నా చదవండి, సారీ హ్యారీ బోల్. నీవు చూడగోరు సమస్తమును నా దేహమున ఒక్క మారుగా గాంచుము. నీవు ప్రస్తుతము ఏది చూడగోరినను మరియు భవిష్యత్తున ఏది వీక్షింపదలచినను ఈ విశ్వరూపము నీకు చూపగలదు. స్థావర జంగమాది సర్వము ఏకస్థానమున దీని అందే సంపూర్ణముగా కలవు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు స్థావర జంగమాలు నువ్వు ఏదేది చూడాలనుకున్నావో అదంతా ఇప్పుడు ఇందులో చూడు. ఇంకా ఏంటంటే అర్జునుడు అందుకనే కదా అడిగింది, నాకు రకరకాలుగా నువ్వు చూపించాలనుకున్నావు కదా, నీవన్నీ చెప్పావు. ఏం చెప్పావు? నీ యొక్క అన్ని విభూతుల్ని అవన్నీ చెప్పి ఉన్నావు, నువ్వు యోగం అంతా చెప్పి ఉన్నావు. అవన్నీ నాకు చూపించు, నీలోనే చూపించు, ఎలా కనిపిస్తుంది చూడాలనుకుంటున్నానని. కాబట్టి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏం జరుగుతుందో అనే విషయాన్ని కూడా అక్కడ చూపిస్తారనమాట. అది చూపించేటప్పటికి ఏంటంటే అక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో అంటే అక్కడ ప్రస్తుతం జరుగుతున్నదన్నమాట. అంటే ఆ జరిగిపోయినది, జరగబోయేది, జరుగుతున్నది 3 చూపిస్తారనమాట. ఇప్పుడు కురుక్షేత్ర సంగ్రామంలో జరుగుతున్న దాన్ని, ఆ భయానకమైన దృశ్యాలన్నిటినీ, అంటే తర్వాత ఏం జరుగుతుంది, ఇప్పుడు మామూలుగా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే భయంకరమైన యుద్ధాన్ని కూడా భగవంతుడు ఆయనలో చూపిస్తారనమాట. అందులో చూపించేటప్పటికి ఏంటంటే ఆ భయానకమైన దృశ్యాలు కానీ ఆ స్వరూపాలు చూసిన తర్వాత ఇంకా ఏంటంటే లోకాలే అన్ని నాశనం ఎలా అయిపోతాయి అనే దృశ్యాలు కూడా అందులో చూపిస్తున్నారు. ఎందుకంటే ఆయనే సృష్టి లయ నా అన్ని నేనే అని చెప్తున్నారు కదా భగవంతుడు. అందులో లయమైనప్పుడు ఏంటంటే అంటే ప్రళయం అన్నమాట. ప్రళయం వచ్చినప్పుడు ఎలాగ వినాశనం జరుగుతుంది అనే విషయాన్ని కూడా భగవంతునిలో అర్జునుడు చూడగలుగుతున్నాడు. అప్పుడు యుద్ధ భూమిలో కూడా అక్కడ జరుగుతున్న విషయాలన్నింటినీ చూసి ఇవన్నీ చూసిన తర్వాత బాధపడిపోతున్నాడు అనమాట. బాధపడిపోయి భయం వేస్తుంది ఒక పద్య. ఇప్పుడు భగవంతుడు చూపించే వాటికి ఏంటంటే ఆది లేదు, ముగింపు లేదనమాట. దాని గురించి నీ మహిమ చాలా అపరిమితమైనది అని చెప్పేసి చెప్తూ ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఎట్లా నీ నోట్లోంచి కొన్ని ముఖాల్లోంచి మంట వస్తూ ఉంది, కొన్నిట్లోంచి భగవంతుని తేజస్సు కనిపిస్తోంది, కొన్నిట్లో ఏంటంటే కొంతమందిని దహించేస్తున్నట్టుగా ఉంది, కొన్నిట్లోంచి పొగలు వస్తున్నాయి, కొన్ని నోట్లలోంచి చల్లటి గాలులు వీస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ నేను చూస్తూ ఉన్నాను అని చెప్తూ అంటున్నాడు అనమాట. అప్పుడు కృష్ణుడు చెప్తున్నారు, ఇదిగో నేనే ఇది, నువ్వు అంతకుముందు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏదేదైతే చూడాలనుకుంటున్నావో అదంతా ఇప్పుడు నేను చూపిస్తున్నాను, నువ్వు చూడు అని చెప్పి అంటారనమాట. అనేటప్పటికీ అర్జునుడు ఏమంటాడు, ఇప్పుడు ఇది అర్థమైంది కదా, భగవంతునిలోనే ఇక్కడ స్థావర జంగమాలను అన్ని అన్నమాట. ఎవరెవరైతే జీవులు ఉన్నారో అన్ని జీవులు భగవంతునిలో ఒకేసారి దర్శనమిస్తూ ఉన్నారనమాట. నువ్వు చూడు అర్జున, నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో ఇక్కడ చూడండి, ఇంకొంచెం క్లియర్గా కనిపిస్తుంది. కొంతమంది మొహాల్లోంచి నోట్లోంచి మంటలు రావడము, ఇవి రావడము, ఇవన్నీ ఉన్నాయి కదా భగవంతునిలో. అన్ని రకాల జీవ జంతువులు అందరూ ఉన్నారనమాట. స్థావర జంగమ జీవులు అన్నీ ఉన్నారు. ఆయనలోని భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కనిపిస్తూ ఉన్నాయట. చూడు అని, నువ్వు ఏది కావాలనుకున్నావో అది చూపిస్తున్నాను, చూడు అని చెప్పి అర్జునుడికి చెప్పారనమాట. కృష్ణుడి చేత విశ్వరూప దర్శనం వివరణ, వ్యక్తమైనది అవ్యక్తమైనది అన్నమాట. అంటే ఈ భగవంతుని యొక్క రూపం ఏదైతే ఉందో విశ్వరూపం అనేది, అది మనకి తెలుస్తుంది,
తెలియదు అన్నమాట. అంటే మామూలుగా మనం ఏ లోకంలో కన్నా వెళ్ళినా అట్లా అంటే అక్కడ భగవంతుడు ఈ రూపంతోటి ఉండడు. ఆయన కావాలి అనుకున్నప్పుడు తన భక్తులకి మాత్రమే కావాలి. ఇప్పుడు అర్జునుడు కావాలనుకున్నాడు కదా! అర్జునుడికి చూపించాడనమాట ఆ విశ్వరూపాన్ని. అలాగా అవ్యక్తంగా ఉంటుంది. వ్యక్తమవుతుంది ఎప్పుడంటే తన భక్తుల కోసమని ఆయన చూపించినప్పుడు. అది ఎలా వస్తుంది అంటే కృష్ణుడి యొక్క దయ వలన మాత్రమే మనము ఆ విశ్వరూపాన్ని మనం చూడగలుగుతాము అని ఇక్కడ చెప్తున్నారు. భగవంతుడికి అర్జునుడి మీద ఎంత కృప లేకపోతే, ఎంత ఇష్టం లేకపోతే, అతని ఎంత గొప్ప భక్తుడు కాకపోతే ఆయన కృప ద్వారా, దయ ద్వారా అర్జునుడికి ఆ ఛాన్స్ ఇచ్చి నువ్వు చూడు నా విశ్వరూపాన్ని చూడు అని చెప్పి భగవంతుడు అతనికి దర్శింపజేశాడు. పైగా ఏంటి అర్జునుడు కోరుకోగానే వెంటనే ఆయన విశ్వరూపాన్ని చూపించాడనమాట. ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు కదా, ఇవి ఎట్లా చెప్తున్నాడు అనేది మళ్ళీ చెప్తున్నారు. దివి సూర్య సహస్రస్య భవేద్యుగాపదుత్థిత యది భాసదృశే సా స్యాత్ భాసస్తస్యా మహాత్మనః. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితః యది భావా సదృశ్య స్యాత్ భాసస్య మహాత్మనః. వేల కొలది సూర్యులు ఒకేసారి ఆకాశమునందు ఉదయించినచో వాటి కాంతి విశ్వరూపమునందలి పరమ పురుషుని తేజస్సును పోల్చగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. మనం ఇందాక చెప్పుకున్నదే ఈ సూర్యులు ఏంటంటే ఒక వందల వేల కొలది సూర్యులు ఒక్కసారి ఆకాశంలో వస్తే ఎంత కాంతి వస్తుందో ఆ భగవంతుని యొక్క విశ్వరూపము అంత కాంతితోటి ఉంది అని చెప్పి. సో ఈ శ్లోకాలన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నవే జీవులన్నిటిని అంటే విశ్వరూప దర్శనంలో వర్ణన అన్నమాట. ఈ 15 శ్లోకం నుంచి 31 శ్లోకంలో వరకు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకంలో ఏవై గురించి చెప్పారని ఇక్కడ చెప్పారు. జీవులందరూ ఒకే చోట ఉన్నారట భగవంతుడిలో. అలాగే కృష్ణుడు అపరిమితుడు. అంటే ఎంత ఎక్స్పాండ్ అయిపోయి ఉన్నారు కదా. కొన్ని ఆయన గురించి చెప్పడానికి ఇన్యూమరబుల్ అని చెప్పాను కదా, ఇన్ఫినిట్ గా ఉంటారని. అలాగే సూర్యుడిలాగా జ్వలిస్తూ ఉన్నాయి కొన్ని మొహాల్లోనే. అపరిమితమైన దాన్ని వర్ణించడానికి ప్రయత్నం చేస్తూ తర్వాత భగవంతుడి యొక్క కళ్ళు ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడుగా ఉన్నాయి అని ఇక్కడ వాటి గురించి చెప్తున్నారు అనమాట. ఇక్కడ అర్జునుడు చెప్తూ ఉన్నాడు ఏంటంటే అనేక బాహూధర వక్త్ర నేత్రం పశ్యామి త్వం సర్వతో అనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. అనేక బాహూధర వక్త నేత్రం పశ్యామి నాస్తం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. విశ్వరూప ఏ విశ్వప్రభు నీ దేహం నందు అపరిమితముగా సర్వత్ర వ్యాపించి ఉన్న అనేక బాహువులను ఉదరములను ముఖములను నయనములను నేను గాంచుచున్నాను. నీ యందు ఆది మధ్యాంతములను నేను గాంచలేకున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఒకళ్ళు చదవండి మాతాజీ, నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకళ్ళు చదవండి. సో ఏంటంటే అనేక ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ శ్లోకంలో కూడా, దీనికి ముందు 10వ శ్లోకంలో కూడా అనేక అని చాలా సార్లు చెప్తూ ఉంటారు అనమాట. అయితే అనేక బాహువులు కలిగి ఉన్నాయి, తర్వాత అనేక నేత్రాలు కలిగి ఉన్నాయి. అలాగే భగవంతుడికి ఉదరాలు, ముఖాలు, నయనాలు అన్నీ చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ చూస్తుంటే ఏది స్టార్టింగో ఏది ఎండింగో నేను తెలుసుకోలేకుండా ఉన్నాను అని ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు అనమాట. అయితే భగవంతుడి విశ్వరూప వర్ణన గురించి చెబుతూ ఇంకా 15 నుంచి 31 శ్లోకం వరకు కూడా ఉన్నాయన్నమాట. అందుట్లో కొన్ని పాయింట్స్ మాత్రమే ఇక్కడ చెప్తున్నారు. భగవంతుడు అర్జునుడు ఇవన్నీ మాట్లాడిన తర్వాత భగవంతుడు చెప్తాడనమాట. కాలరూపం గురించి అర్జునుడికి వర్ణిస్తాడు భగవంతుడు. అది మనం చదువుకుందాము. అలాగే జ్వలిస్తూ అగ్ని బయటకి వెలువడుతూ ఉంటుంది కదా, ఆ వెలువడుతున్న అగ్నిలోట ఎవరెవరు అంటే ఈ కౌరవులు వీళ్ళందరూ ఎవరెవరైతే ఉన్నారో భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ ఆ అగ్ని లోపల నుంచి భగవంతుడు ఆ నోటి లోపలికి వెళ్ళిపోతూ కనిపిస్తున్నారట. అయితే ఈయన ఎట్లా వ్యాపించి ఉన్నారంటే మొత్తం అంతా వ్యాపించి ఉన్నారు. ఏది స్టార్టింగ్ పాయింట్ ఏది ఎండింగ్ పాయింట్ తెలుసుకోలేకుండా మొత్తం అంతా అలాగా వ్యాపించిపోయి ఉన్నారనమాట భగవంతుడు. ఆయన విశ్వరూపంలో ఇంకా ఎవరెవరు ఉన్నారట, దేవీ దేవతలు వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట. వాళ్ళందరూ ఉండి
ఈ దేవీ దేవతలు వాళ్ళందరూ భగవంతుడికి పూజిస్తూ ఉన్నారట. వాళ్ళు అభ్యర్థనలు తెలుపుతున్నారు, వాళ్ళు పూజిస్తూ ఉన్నారట. అప్పుడు ఏంటంటే ప్రేమ భావంగా మారిపోయింది ఎవరికి? అర్జునుడికి. ఏ రకంగా మారిపోయింది అని చెప్తున్నారు. తర్వాత భీష్మ ద్రోణులు వాళ్ళందరూ నీ నోట్లోకి ఎలా ప్రవేశిస్తున్నారు అవన్నీ కూడా నీ విశ్వరూపంలో నేను చూస్తూ ఉన్నాను అని. అంటే ఒక పక్కన ప్రళయం జరిగేది చూస్తూ ఉన్నారు, ఈ ఋషులు దేవతలు అందరూ కూడా భగవంతుల్లో ఉన్నట్టు చూస్తున్నారు, వాళ్ళందరూ ప్రార్థనలు చేస్తున్నవి ఇవన్నీ కూడా చెప్తున్నారు అనమాట. అంతా చెప్పిన తర్వాత అర్జునుడికి మళ్ళీ కృష్ణుడు ఉపదేశం చెప్తున్నారు అనమాట. ఏమని? నేనే కాలాన్ని అని, నేనే భవిష్యవాణిని అని. అర్జునుడిని ఏంటంటే అసలు పోరాడడానికి అంటే యుద్ధం చేయడానికి అతను స్టార్టింగ్ లో ఇష్టపడలేదు. అయినా సరే వీళ్ళందరూ చనిపోతారా అనుకున్నారు కదా. ఈ విశ్వరూపంలో చూసేటప్పటికి ఈ భీష్మ ద్రోణ కర్ణులు వీళ్ళందరూ భగవంతుడి నోట్లోకి వెళ్ళిపోతాం అదంతా చూసేటప్పటికి ఆల్రెడీ భగవంతుడు స్వయంగా చంపేశారనమాట వాళ్ళందరినీ. వీళ్ళందరూ అంటే తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా శిక్ష అనుభవించాలి అంటే కంపల్సరీగా అనుభవించాల్సే ఉంటుంది. సో ఆల్రెడీ భగవంతుడు ఆ శిక్ష విధించి ఉన్నాడు. ఇప్పుడు అర్జున్ని ఏంటంటే ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉపయోగించుకుంటున్నారు అనమాట. ఇప్పుడు ఆ క్రెడిట్ అంతా అర్జునుడికి ఇవ్వాలి. కురుక్షేత్ర సంగ్రామంలో ఈ కౌరవులందరినీ చంపేసేసి వాళ్ళందరినీ చంపేసిన క్రెడిట్ వీళ్ళకి ఇస్తున్నారు అనమాట. అర్జునుడికి ఇస్తూ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వడానికి ఇది చేస్తున్నారు అనమాట. అయితే ఇంకా ఇక్కడ అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్ర సర్వై సహైవావనిపాల సంఘై భీష్మద్రోణ సూత పుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యై. హరిబోల్. అమీచత్వా ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వై సహైవావనిపాల సంజ్ఞైః భీష్మద్రోణసూతపుత్రస్తదాసౌ సహస్మదీయైరపి యోధముఖ్యైః. తమ పక్షపు రాజులందరితోనూ సహా ధృతరాష్ట్ర తనయులు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మరియు మా పక్షపు యోధులు ముఖ్యులు కూడా వేగముగా నీ భయంకరమైన నోళ్ల యందు ప్రవేశించుచున్నారు. వారిలో కొందరు నీ దంతముల నడుమ చూర్ణిత సిరులై తగులుకొని కొనిటయు నేను గాంచుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడంటే కృష్ణుడికి, కృష్ణ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరు కౌరవుల వైపు వాళ్ళు ఉన్నారు కదా, ధృతరాష్ట్ర పుత్రులు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వీళ్ళందరూ కూడా మహాయోధులు. ఆ ముఖ్యులందరూ కూడా వేగంగా వచ్చేసి నీ నోట్లోకి ప్రవేశిస్తూ ఉన్నారనమాట. అంటే భగవంతుడు ఆల్రెడీ వాళ్ళందరినీ చంపేసి ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే నీ దంతాలు ఉన్నాయి కదా, ఆ దంతాల్లో చూర్ణం అయిపోతుంది. నమిలితే మనం చూర్ణం అయిపోతుంటాం చూసారా, అట్లా పట్టుకొని ఉన్నట్టుగా వాళ్ళందరూ నాకు కనిపిస్తున్నారు అని చెప్పి విశ్వరూపంలో అర్జునుడికి కనిపిస్తున్న విషయాన్ని కృష్ణుడికి చెప్తున్నారు అనమాట. చెప్తూ తర్వాత నువ్వు ఎవరు, నీ కార్యం ఏంటి అని తర్వాత శ్లోకంలో చెప్తే నేను కాలాన్ని అని, ఇదే ఇందాక కూడా మనకి వచ్చింది. నేనే కాలాన్ని, ఇవన్నీ భవిష్యవాణి గురించి చెప్తూ నేను కాలోస్మిన్ అని 11.32 శ్లోకంలో చెప్తారనమాట. ఇప్పుడు అంటే అర్జునుడికి ఏం చెప్తారంటే, ఒకసారి చెప్తాను అన్నాడు ఆపేసి. అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఎవరు అని అడిగారు కదా, అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు బట, నేను కాలోస్మి అంటే నేనే కాలాన్ని అని పరిచయం చేస్తున్నాడు తనని తాను. అంటే నేను కాలాన్ని, మహానాశకుడిని కూడా నేనే అని చెప్తూ పాండవులు తప్ప మిగతా యోధులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన నోట్లోకి వెళ్ళిపోతున్నారన్నమాట. వాళ్ళందరూ కూడా నశించిపోతారు. ఇది భగవంతుని యొక్క కాలశక్తి అని, అదే అంతిమమైన ధర్మము అని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైతే తప్పులు చేసి ఉన్నారో వాళ్ళందరూ కంపల్సరీగా ఈ శిక్ష అనేది అనుభవించాలి అని చెప్తున్నారు అనమాట. ఈ విశ్వరూపం ఏంటంటే మనం చూస్తే గనక ఒక విపరీతమైన ఇదిగా కనిపిస్తుంది అనమాట. అంటే ఈ చాప్టర్ అనేది మనం చదువుకుంటూ ఒక్కొక్కటి అనలైజ్ చేసుకుంటూ చూస్తే గనక మన కళ్ళ ముందు ఒక పిక్చర్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. అది ఎట్లా ఉంటుందంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అన్నీ ఒకే చోట మనకి ఎట్లా కనిపిస్తాయి అంటే, ఒకే చోట మనం ఒక స్క్రీన్ స్ప్లిట్ చేసి చూస్తూ ఉంటాం చూసారా. ఇప్పుడు సీసీటీవీ కెమెరా అంటే మనం 3-4 కెమెరాలు పెట్టుకుంటే ఒకే స్క్రీన్లో 4 చోట్ల ఏమవుతుందో చూస్తారు చూసారా. అట్లాగా భగవంతుడిలో అన్నీ ఒకేసారి కనిపిస్తున్నాయట. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అవన్నీ చూపించగలిగిన రూపమే ఇది అన్నమాట. అర్జునుడు ఏంటంటే తన శత్రువులందరినీ నాశనాన్ని తను చూశాడు. ఇప్పుడు మొత్తం భయం అంతా పోయిందనమాట. వీళ్ళందరినీ చంపితే
నాకు పాపం చుట్టుకుంటుంది అవి అనుకున్నాడు కదా. ఇప్పుడు ఆ పాపం చుట్టుకుంటుంది అని ఆ భయమే పోయిందనమాట. ఎందుకంటే ఎవరు చేసిన పాపాలకి కర్మలు వాళ్ళు అనుభవించాలి అని చెప్పారు కదా. ఆల్రెడీ కృష్ణ చెప్పారు ఆ కర్మలన్నీ అనుభవించాలని. వీళ్ళు ఇదే అనుభవిస్తారనమాట ముందే, ఈ కౌరవులందరూ చేసిన దాన్ని. ముఖ్యంగా ద్రౌపదికి చేసిన ఆ దురాచారాలు కానీ, తర్వాత పాండవుల్ని మోసం చేసి జూదంలో ఓడించి పెట్టున్నారు చూసారా. ఇలాంటి గొప్ప విషయాలన్నీ, అంటే చాలా నీచమైన దురాచారాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి చేసినందుకు కంపల్సరీగా శిక్ష అనేది విధించబడుతుంది. వాళ్ళు కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. ఆ పాపకర్మల వల్లనే ఏంటంటే వాళ్ళ ఆయుష్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అంటే జీవిత కాలం కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. వారు ఖచ్చితంగా చచ్చిపోవాలి, అంటే నశించిపోవాలి అనేది మనకి భగవంతుని రూపంలో, ఆయన రూపంలో అది అర్జునుడు తెలుసుకోగలుగుతాడనమాట. ఆ రూపానికి దర్శనమే ఈ కాలానికి ప్రతీకగా నిలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇది కాలోస్మిన్ అనే శ్లోకంలో చెప్పే విషయం గురించి. ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు, కాబట్టి నేను చేస్తున్నాను, అంతా నేనే చేస్తున్నాను, నువ్వు చేసేదేం లేదు. నువ్వు నా చేతిలో పరికరంగా అయ్యి నువ్వు నేను చెప్పిన మాట నువ్వు చేసి వాళ్ళందరినీ, కౌరవులందరినీ చంపు అని చెప్పి. అంటే అదే భగవంతుడి చేతిలో మనము ఒక పరికరం కావడం అనమాట. నేను ఇప్పటికే ఈ శత్రువులందరినీ నాశనం చేశాను. ఎవరైనా చదవండి ప్లీజ్. తస్మాత్ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సముద్దం మయైవైతే నియతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. ఓకే, ట్రాన్స్లేషన్ కూడా చదవండి. అందుచే లెమ్ము, యుద్ధ సన్నుద్ధుడవై కీర్తిని గడింపుము, శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యమును అనుభవింపుము. ఓ సవ్యసాచి, నా ఏర్పాటు చే వారందరూ ఇదివరకే మరణించి ఉన్నందున ఈ యుద్ధమున నీవు కేవలం నిమిత్త మాత్రముడ అగుడువు. హరే కృష్ణ. ఇప్పటికే నేను నీ శత్రువులందరినీ నాశనం చేసేసాను, కాబట్టి నువ్వు నా చేతిలో ఒక పరికరంగా అవ్వు అని చెప్పేసి, అలా చేయడం వల్లంగా ఏంటంటే నువ్వు కీర్తి పొందుతావు అని. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తుల్ని చాలా గొప్ప స్థాయిలో ఉంచడానికి చూస్తూ ఆయన చేసే క్రెడిట్ అంతా ఇస్తూ ఉంటారనమాట. మనం ఈ విషయాన్ని కాలయవనుడి విషయంలో చదువుకున్నాం, గుర్తుందా? ముచుకుందుడు చంపేస్తాడు కాలయవుడిని, అలాగే జరాసంధుణ్ణి భీముడు చంపుతాడనమాట. సో అట్లాగా భగవంతుడు తన భక్తులకందరికీ ఆ క్రెడిట్ అంతా ఇచ్చి వాళ్ళ గొప్పదనాన్ని చూపిస్తూ ఉంటారు, వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పి. ఈ భక్తిలో నేను గొప్పవాళ్ళం అని అంటే ఎలా చెప్తారు? అందుకని భగవంతుడు వాళ్ళని అలాగా చెప్తూ ఉంటారు అన్నమాట, చూపిస్తూ ఉంటారు వాళ్ళకి అవన్నీ చేయించి వాళ్ళ చేత. తస్మాత్ ముద్దిష్ట యశో లభస్య జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవేత నిహతా పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. అంటే నువ్వు ఎందుకని మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు అందుకని లేచి యుద్ధాన్ని చేసి నువ్వు కీర్తిని తెచ్చుకురా అని చెప్తున్నారు. నువ్వు శత్రువులని జయించడం అనేది ఏం కాదు, ఎందుకంటే ఆల్రెడీ అందుచే లెమ్ము, యుద్ధ సన్నద్ధుడవై కీర్తిని గడింపుము, శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యమును అనుభవింపుము. ఓ సవ్యసాచి, నా ఏర్పాటు చే వారందరూ ఇదివరకే మరణించి ఉన్నందున ఈ యుద్ధమున నీవు కేవలము నిమిత్త మాత్రుడవగుము. ఎస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శత్రువుల్ని నువ్వు జయించడం కాదు, నేను ఆల్రెడీ వాళ్ళందరినీ చంపేస్తున్నాను, కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ చంపి నీ రాజ్యాన్ని నువ్వు తీసుకొని మీరు అనుభవించండి అని చెప్పి ఇక్కడ సవ్యసాచి అని అర్జునుడికి మళ్ళీ ఇంకొక పేరుతో పిలుస్తున్నమాట. ఈ భగవద్గీతలో అంతా కూడా అర్జునుడు కృష్ణుణ్ణి రకరకాల పేర్లతోటి సంబోధిస్తూ ఉంటాడు.
అలాగే ఆ కృష్ణుడు కూడా అర్జునుడిని రకరకాల పేర్లతోటి సంబోధిస్తూ ఉంటారనమాట. ఇక్కడ సవ్యసాచి అన్నారు, తర్వాత కుంతి పుత్ర అన్నారు, బృధా పుత్ర అని చెప్పి అన్నాడు. అలాగా ఒక్కొక్క పేరుతోటి పిలుస్తున్నాడు. అలాగే కృష్ణుడిని సవ్యసాచి అంటే ఏంటి మేడం? సవ్యసాచి 2 అంటే చేతులతో బాణాలు వేయగలిగిన వాడు సవ్యసాచి అన్నమాట. అన్ని వైపులకి ఇప్పుడు మామూలుగా ఇట్లా కుడి చేతితోటి బాణం వేస్తారు కదా, ఎడం చేతితోటి కూడా వేస్తాడు. ఎడం చేతితోటి ఎవరికి రాదు కదా, కానీ 2 చేతులతోటి బాణాలు వేయగలిగిన వాడు అనమాట, ఎటువైపు నుంచి అన్నా. అట్లాగా యుద్ధంలో వాళ్ళందరినీ సంహరించి నువ్వు ఈ యుద్ధానికి నిమిత్ర మాత్రుడివి కమ్ము అని చెప్పి చెప్తున్నారు. అంటే ఆల్రెడీ చంపేసిన అంటుండు కదా, మళ్ళీ చంపమని అనడం ఏంటి? ఆల్రెడీ చంపేసిన అన్నాడు కదా. కృష్ణుడు ఆల్రెడీ ఎలాగో వాళ్ళు చచ్చిపోతారు, చంపేసానని చూపిస్తున్నాడు. కానీ వాళ్ళు నిజంగా అక్కడ ఉన్నారు కదా, నువ్వు చంపేసిన వాళ్ళని ఏం చంపేదేం లేదు. కాకపోతే ఏంటంటే నువ్వు ఆల్రెడీ అంటే గోడని పగల కొట్టేసి ఉన్నాము, తర్వాత ఇట్లా ఒకసారి ఇలా చేతితో తోస్తే పడిపోతుంది అనమాట గోడ. సో అలాగా వీళ్ళందరినీ ఆల్రెడీ నేను చంపేశాను, కాకపోతే నువ్వు వెళ్ళి బాణాలు వేయి, యుద్ధం చేయాలి కదా, మరి యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపడం అనమాట. అలా చేయడం మూలంగా నీకు కీర్తి వస్తుంది, నువ్వు అప్పుడు రాజ్యాన్ని తీసుకొని వెళ్తావు, రాజ్యాన్ని అనుభవించగలుగుతావు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో యుద్ధానికి లేచి నువ్వు సన్నద్ధుడుగా అని చెప్పి అప్పుడు అర్జునుడు ప్రార్థిస్తున్నాడు. ఈ ప్రార్థనలో ఏంటంటే 4 రకాలు ఉన్నాయి. ఒకటి భగవంతుడిని స్తుతిస్తున్నాడు, రెండోది ప్రణామాలు చేస్తున్నాడు, మూడోది క్షమాపణ చెప్తున్నాడు, తర్వాత 4వది అభ్యర్థన చేస్తున్నాడు అనమాట, రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎట్లా అంటే స్తుతించడం అంటే నువ్వు గొప్పవాడివి అని అలాగా స్తుతించడం అనమాట. తర్వాత ప్రణామాలు చేస్తున్నాడు, మళ్ళీ మన ఒబేసెన్సెస్ అంటాం కదా, అలాగా ప్రణామాలు చేసి క్షమాపణలు చెప్తున్నాడు. క్షమాపణలు ఏ రకంగా చెప్తున్నాడంటే సఖేతి మత్వాం ప్రస్వం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. ఎవరైనా చదవండి. కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తదేవం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. నీ మహిమను తెలియక నిన్ను మిత్రునిగా భావించి ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని తొందరపాటుగా సంబోధించుతుంది. ప్రేమతో కానీ లేదా మూర్ఖత్వంతో గాని నేనొరలించిన దానంతటిని కరుణతో క్షమింపు. మనము విశ్రాంతి కొనున్నప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, కూర్చుండిపోయినప్పుడు, కలిసి భుజించినప్పుడు, ఒంటరిగా కొన్ని మార్లు మరియు పలుమిత్రుల సమక్షమున మరికొన్ని మార్లు నిన్ను నేను వేళాకోళముగా అఘోరపరిచితిని. ఓ అచ్యుత, ఆ అపరాధములన్నిటికీ నన్ను క్షమింపు. సూపర్ శ్లోకం నిజంగా. ఎవరైనా శ్లోకం ఇంకా చదవాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చదవండి. సఖేతి మత్వా ప్రసవం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. హరే కృష్ణ. ప్రభు చదువుతారా? నిన్న కూడా మిమ్మల్ని ఎవరు చదవనియట్లేదు అన్నారు. సఖేతి మత్వా ప్రసవం యుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఏంటి, భగవంతుని యొక్క మహిమలు ఇప్పుడు చూపించినవన్నీ తెలియక నువ్వు నా ఫ్రెండ్వి కదా, అంటే మేనబావాలు కదా వాళ్ళిద్దరు, బావ కాబట్టి అంత చనువుతోటి నేను నిన్ను ఏ కృష్ణ, ఏ యాదవ, ఓ మిత్రమా ఇవి అంటూ అలాగ నేను పిలుస్తూ ఉన్నాను. కానీ ప్రేమతో పిలిచి ఉంటాను, లేకపోతే మూర్ఖత్వంతో కూడా నేనేమన్నా తప్పులు చేసి ఉంటే గనక నన్ను క్షమించు అని కోరుతూ, ఒక్కొక్కప్పుడు ఏంటి మనం పడుకునేటప్పుడు ఒకే మంచం మీద పడుకున్నాము, ఎట్లా పడుకుంటారు తెలుసు కదా, ఒకళ్ళు తల ఇటు పెడితే ఒకళ్ళు కాళ్ళు ఇటు పెడుతూ, ఆ కాళ్ళతోటి నిన్ను కూడా చాలాసార్లు తన్ని ఉంటాను. ఒకే చోట కూర్చొని మనం భోజనం కూడా చేసుకున్నప్పుడు, భోజనం చేసేటప్పుడు కూడా ఏదో చాలా రకాలుగా నిన్ను ఇన్సల్ట్గా చేసి మాట్లాడి, వేళాకోళంగా మాట్లాడి అలా ఉండి నిన్ను ఇన్సల్ట్ చేసి ఉంటానంటే అగౌరవపరిచి ఉంటాను. కాబట్టి నేను అలాంటివన్నీ చేసినవన్నీ అపరాధాలన్నిటినీ నన్ను క్షమించు అని చెప్పి ఇక్కడ అర్జునుడు వేడుకుంటున్నాడు అనమాట. ఇక్కడ ఎన్నిసార్లు చెప్తున్నాడు, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని పిలిచేవాటట. ఇప్పుడు అచ్యుత అంటున్నాడు. అంటే
చ్యుతి లేనిది అంటే అంతం లేనిది అని అర్థం అన్నమాట అచ్యుత అంటే. సో ఆ అపరాధాలన్నిటినీ నన్ను క్షమించు అని చెప్పి ఇక్కడ అర్జునుడు వేడుకుంటున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ బాహు రూపం అని అంటున్నాడు, అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటారు. ఇక్కడ నేను వాళ్ళ స్టోరీ చెప్పలేదు కాబట్టి ఒక చిన్న స్టోరీ చెప్తాను, చాలా సింపుల్ స్టోరీ, చిన్న స్టోరీ. ఏంటంటే భగవంతుడు చాలా బాహులు కలిగి ఉన్నవాళ్ళు ఇది అని చెప్తూ ఉంటారు కదా. అలాగే భగవంతుడి యొక్క రూపాలు అంటాం కదా, ఫార్మ్స్ అంటారు, ఎక్స్పాన్షన్స్ అంటారు, మన రూపాలు తెలుసు. అయితే ఈయన ఎట్లా అంటే ఎన్ని కావాలంటే అన్ని ఫార్మ్స్గా ఆయన డివైడ్ అవ్వగలరు అనమాట. ఇప్పుడు ఆయనకి 16,108 మంది భార్యలు ఉన్నారు, వాళ్ళల్లో 8 మంది పట్టప్రాణులు ఉన్నారు. సో భగవంతుడు ఒకే టైంలో అందరి దగ్గర ఉంటారనమాట. 16,108 ప్యాలెస్లెస్ ఉన్నాయి. ఆ ప్రతి ప్యాలెస్లోనూ ఉంటారు, అంటే భవనంలో ప్రతి భవనంలోనూ ప్రతి రాణితోటి ఉంటారనమాట. ఒకసారి నారదుడికి అనుమానం వస్తుంది, ఇప్పుడు నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్యాలెస్కి వెళ్ళాలి అనుకుంటాడు. సరే అని ఒక ప్యాలెస్కి వెళ్తాడు. రుక్మిణీదేవి ఉంటుంది. రుక్మిణీదేవి ఎప్పుడు ఏం చేస్తుంటుంది, ఆయనకు సేవ చేస్తూ ఉంటుంది. ఓ సేవ చేస్తుంది కదా, సరే ఇంకో ప్యాలెస్కి వెళ్తాడు. ఇంకో ప్యాలెస్కి వెళ్తే అక్కడ పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. సరే ఓకే ఇంకో ప్యాలెస్కి వెళ్తే పిల్లలు కృష్ణుడి మీద ఎక్కి ఆడుతూ ఉంటారు. మన ఇంట్లో గుర్రమాట ఏనుగాట అనడము, అలాగా భుజాల మీద ఎక్కించుకొని చేయడం, అలాగా పిల్లలు తండ్రుల మీద ఎక్కుతారు కదా, అలా కృష్ణుడు అనమాట. అలా ప్రతి ప్యాలెస్లోకి వెళ్ళి అన్నిట్లోకి తిరిగితే అన్ని చోట్ల కృష్ణుడు ఉన్నాడు, కానీ ఒక్కొక్క రకమైన పని చేస్తూ ఉన్నాడు అనమాట. ఆయన యొక్క రూపాలు కానీ వాటిని గురించి వర్ణించడం ఎవరికి వీలు కాదనమాట. అలాంటిది భగవంతుడు బహురూపాల్లోనూ, అంటే చాలా రూపాల్లోనూ కూడా ఉంటారు అని. అయితే ముఖ్యంగా 6 రకాల రూపాల్లో భగవంతుడు వస్తూ ఉంటారని, ఒకటి పురుషావతారాలని, అంటే అవతారాలుగా వస్తారనమాట. పురుషావతారాలని, లీలావతారాలని, యుగావతారాలని, ఇంకా ఏమున్నాయి, ఇంకో 3 ఉన్నాయి. అలాగా 6 అవతారాల్లో శక్త్యావేశ అవతారంలో వస్తారు. ఇంకొకటి ఏంటి మాతాజీ, యుగ అవతారాలు, గుణావతారాలు, అలాగా 6 అవతారాల్లో భగవంతుడు వస్తూ ఉంటారు అనమాట. సో ఇలాగా భగవంతుడి యొక్క రూపం కూడా చాలా రకరకాలుగా ఉంటుంది అని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏంటంటే బహురూపం అంటున్నారు కదా, చాలా రూపాలు అన్నాం కదా. అయితే ఆ రూపాలు ఏంటి అంటే మానవుని వంటి ద్విబాహు రూపం, అంటే మానుష రూపం అంటే మనిషి రూపంలాగా వచ్చినదన్నమాట. కృష్ణుడు మనిషి రూపంలాగా వచ్చారు కదా, అలాగా. అయితే ఇది అతి సౌమ్యమైనది అని చెప్పి తర్వాత ఈ రూపం ఏదైతే ఉందంటే దర్శనం దుర్లభం అని, వీటన్నిటి గురించి మనం చెప్పుకుందాం. బాహురూపం అంటూ అర్జునుడు ఇక్కడ వర్ణిస్తున్నాడు అనమాట. ఇది లాస్ట్ శ్లోకము ఈ చాప్టర్లో. ఇది చెప్పే ముందు ఒక్కసారి నేను మీకు కాసేపు మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం చెప్తారంటే అర్జునుడు ఈ ప్రార్థనలన్నీ చేసిన తర్వాత భగవంతుడికి నమస్కారం చేసుకొని ఏం చెప్తాడంటే, మనకి వినయపూర్వకంగా భగవంతుడిని ఎలా ప్రార్థించాలి అనే విషయం గురించి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. అలా చేస్తే ఏంటంటే మనలో ఉన్న పరిపూర్ణమైన భక్తి భావం ఏదైతే ఉందో అది ప్రతిబింబిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి భగవంతుడిని ఎలా ప్రార్థించాలి అనే విషయం కూడా మనకి ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా బహురూపంలో అర్జునుడు లాస్ట్ లో ఒక శ్లోకం చెప్తాడు ఈ రూపం నుంచి. అయితే విశ్వరూపము తర్వాత అర్జునుడు ఏం చెప్తాడంటే, నేను చూడలేకుండా ఉన్నాను, ఈ రూపాన్ని ఆపేసేసి, నేను ఈ శక్తిని వీటిని భరించలేకుండా ఉన్నాను, ప్లీజ్ కృష్ణ ఆపేసే అని అంటే ఆయన ఆగిపోతాడు. అప్పుడు చెప్తాడనమాట, నువ్వు చతుర్భుజ రూపంలో నాకు దర్శనం ఇవ్వు అని చెప్పి అడుగుతాడు. చతుర్భుజ రూపం అంటేను విష్ణువు కదా, శంఖ చక్ర గదా పద్మాలు వేసుకొని ఉంటారు. సో ఆ రూపంలో నాకు దర్శనం ఇవ్వు అంటే తర్వాత ఈ విశ్వరూపాన్ని శాంతించి విష్ణు రూపంలో చతుర్భుజ రూపంలో అంటారు దాన్ని, ఆ రూపంలో భగవంతుడు దర్శనమిస్తాడు. అలా ఇచ్చిన తర్వాత దానికి కూడా మంచిగా అనిపించట్లేదు, ప్రశాంతతగా అనిపించట్లేదు. అప్పుడు మళ్ళీ అంటాడు, నువ్వు మామూలుగా ఇందాక ద్విజ రూపంలో ఉన్నావంటే ద్విభుజాల రూపంలో ఎలా ఉన్నావో, 2 భుజాల రూపంలో ఆ రూపమే నాకు చాలా ప్రశాంతంగా ఉంది, అన్ని ఒరిజినల్ ఫామ్ కి వచ్చేసాయి అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు ఆ ఒరిజినల్ ఫామ్ కి భగవంతుడు వచ్చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ఒరిజినల్ ఫామ్ అయిన ద్విభుజ రూపం ఏదైతే ఉందో అదే గోలోక బృందావనంలో ఉంటుందన్నమాట. మనం ఎవరం పడితే మనం మామూలుగా కావాలి అనుకుంటే, నేను భక్తుణ్ణి ఇది అది అనుకుంటే, అలాంటి ఎవరికైనా సరే కనిపించడం చాలా
కష్టం అన్నమాట, చాలా సుదుర్లభం అంటారు. సో అలాగా భగవంతుణ్ణి దర్శించుకోవడం అనేది చాలా కష్టమైనది. అదే అర్జునుడు కూడా ఇక్కడ ఈ శ్లోకంలో అర్జునుడు కూడా అదే ఇక్కడ చెప్తాడనమాట. నువ్వు వద్దు, నాకు ఈ రూపం వద్దు, నీ ద్విభుజ రూపాన్ని నాకు చూపించు అని చెప్పి ప్రాధేయపడుతూ ఉంటాడు. అది కూడా ఆ రూపం కూడా తన భక్తులకి భగవంతుడు చూపించాలి అనుకున్నప్పుడు మాత్రమే ఆయన చూపిస్తారనమాట. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగా భగవంతుడిని చూడడం అనేది చాలా అసాధ్యకరమేమో అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అయితే ఈ శ్లోకాన్ని అర్జునుడు ఎలా చెప్తున్నాడో మనము విందాం. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతా ప్రకృతిం గతః. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదనీమస్మి సంవృతః సచేతా ప్రకృతిం గతః. ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్యాంత రూపమును గాంచినంతన ఇట్లు పలికెను, ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ నీ మానవ రూపమును గాంచి శాంత చిత్తుండునై నా సహజ స్వభావమును పొందితిని. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరైనా చదవదలుచుకుంటే చదవండి. దృష్ట్యేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ. ఉవాచ దృష్ట్వేదం మానుషం ఎవరు చదవదలుచుకున్నారు చదవండి. జనార్దన ఇదానీం సంవృతః సచేతాః ప్రకృతిం గతః. ఆ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుడిని ఆద్య రూపమును గాంచినంత ఇట్లు పలికెను, ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ నీ మానవ రూపమును గాంచి శాంత చిత్తుడనై నా సహజ స్వభావమును పొంది తిని. ఇంకెవరైనా చదువుతారా? ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్య రూపమును గాంచినంత ఇట్లు పలికెను, ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ నీ మానవ రూపమును గాంచి శాంత చిత్తుడనై నా సహజ స్వభావమును పొంది తిని. శ్లోకం ఇంకా చదవాలనుకుంటున్నారా? దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అర్జునుడు అంటున్నాడు అనమాట. అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడు, నీ రూపాన్ని ఆద్య రూపాన్ని చూసినంతనే, అంటే ఆయన యొక్క ద్విభుజ రూపాన్ని చూసినప్పుడు జనార్దన అంటున్నారనమాట. జనార్దన అంటేనండి మనందరినీ కూడా ఆయన పాలించేవాడు అని కూడా అర్థం వస్తుంది. జనార్దన, ఈ అత్యంత సుందరమైన రూపం, ఈ రూపం ఇంత సుందరంగా ఉంది, మనోహరంగా ఉంది కదా. మాధుర్య రూపం కూడా భగవంతుడిది. కృష్ణుడికి, విష్ణుమూర్తికి 60 గుణాలు ఉంటే కృష్ణుడికి 64 గుణాలు ఉంటాయి అన్నమాట. ఆ 4 గుణాలు ఏంటంటే మాధుర్య భావంతో ఉంటాయి. కాబట్టి ఈ కృష్ణుని యొక్క ఈ ద్విభుజ రూపము చాలా మాధుర్యంగా ఉంటుంది. ఈ మాధుర్య రూపం చూసేటప్పటికీ, పైగా ఈయన మానవ రూపంలో ఉన్నారు కదా, ఇక్కడ చూసేటప్పటికి నా మనస్సు చాలా శాంతపరిచి నేను మామూలు స్వభావానికి వచ్చేసాను అని చెప్పేసి ఇక్కడ అర్జునుడు భగవంతుణ్ణి కోరుకుంటున్నాడు అనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణుడు మానవ రూపంలో వచ్చిన ఆ మాధుర్యం ఏదైతే ఉందో అది మనందరికీ కనిపిస్తుంది, అర్థమవుతుంది అని. అది చూస్తుంటేనే మనకి చాలా ఆనందం కలుగుతుంది, ఆహ్లాదం కలుగుతుంది, శాంతి కలుగుతుంది అనేసి మనం అక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత భక్త్యా త్వనన్యయా శక్త్యా, ఇది కృష్ణుడు చెప్తున్నారు అనమాట. భక్త్యా అనన్వయా శక్త్యా అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టంత చత్వేన ప్రవేష్టంచ పరంతప. భక్త్యా త్వనన్యయా శక్త్యా అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప. ఓ ప్రియమైన అర్జున, కేవలం అనన్య భక్తి చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలబడి
రీతి తెలియబడగలను మరియు ప్రత్యేకంగా దర్శింపనగదును. ప్రత్యక్షంగా విధముగానే నీవు నా అవగాహన రహస్యం నందు ప్రవేశింపగలుగుదువు. హరే కృష్ణ మాత. ప్రత్యక్షంగా దర్శింపగలుగుదు అంటే ఎదురుగెదురుగా అన్నమాట. ప్రత్యక్షంగా అంటే నువ్వు ఇలాగ నన్ను చూడగలుగుతున్నావు అని చెప్తున్నాడు. అర్జునుడికి చెప్తున్నాడు, నువ్వు ప్రియమైన అర్జున, నువ్వు కేవలము అనన్య భక్తి చేతనే నన్ను యథార్థంగా తెలుసుకోగలిగావని. అంటే మనం చెప్పుకుంటున్నాం అనన్య భక్తి అంటే ఏంటి, కేవల భక్తి అంటే ఏంటి, విశుద్ధ భక్తి అంటే ఏంటి, శుద్ధ భక్తి అంటే ఏంటని 4 ఒకటే అన్నమాట. కాబట్టి నీ అనన్యమైన భక్తితోటి అంటే వేరే ఏమీ లేకుండా నన్నే కొలుస్తూ నువ్వు ఉన్నావు కాబట్టి యథార్థంగా నేను నీకు ఎదురు కనిపించి నేను ప్రత్యక్షంగా ఉన్నాను, నువ్వు నన్ను దర్శింపగలుగుతున్నావు అని చెప్పి ఇదే నన్ను తెలుసుకోవడానికి రహస్యము. ఇదే నేను కనిపించాలి అంటే కనుక రహస్యం ఏంటంటే అనన్య భక్తి అనేది చెయ్యాలి అని. సో ఒక్కసారి ఇవాళ ఒక సెకండ్ పోల్ మనం మర్చిపోయినాము, అది పెడతాను. ఆన్సర్ మీకు అందరికీ చెప్పాను, 100% కరెక్టే పెడతారనుకుంటాను. ఒకసారి మాతాజీ ఆ పోల్ కూడా పెట్టేయండి సెకండ్ది. విశ్వరూపం చెప్పుకుంటూ మధ్యలో మనం అది పెట్టుకున్నాం అనుకోండి, సినిమాలో మళ్ళీ ఇంటర్వెల్ వచ్చినప్పుడు మనకి చాలా సస్పెన్స్గా ఉన్నప్పుడు ఇది అనిపిస్తుంది కదా, అందుకని నేను పెట్టలేదు అక్కడ. అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూసినప్పుడు ఎలా స్పందించాడు? సూపర్. ఆనందంగా ఉన్నాడా ఆ విశ్వరూపం చూసినప్పుడు? ప్రశాంతంగా ఉన్నాడా విశ్వరూపం చూసినప్పుడు? ఇప్పుడు ద్విభుజ రూపం చూసినప్పుడు ఎట్లా ఉన్నారు? చాలా ఇప్పుడు ఆనందంగా ఉన్నాడు, చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ అన్నాడు కదా ఇందాక శ్లోకంలో చూసినప్పుడు, ఈ రూపం నాకు, అందుకనే నలుగురు 5గురు చేత ఎవరెవరు చదవాలో వాళ్ళందరి చేత చదివించింది. అప్పుడు ఈ చూసిన తర్వాతనే నాకు చాలా ఆనందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది అన్న తర్వాత అర్జునుడితోటి కృష్ణుడు అంటున్నాడు అనమాట, నువ్వు ఆ రూపాన్ని అంటే ఈ రూపాన్ని చూపించడానికి ప్రత్యేకంగా ఏంటి అంటే ప్రత్యక్షంగా నువ్వు చూస్తున్నావు, దానికి కారణం ఏంటి అంటే నువ్వు నాకు అనన్య భక్తుడివి కాబట్టి, ఆ భక్తి చేసి ఉన్నావు కాబట్టి నేను నీకు ఆ రహస్యమైన రూపాన్ని నువ్వు చూడగలుగుతున్నావు అని చెప్తున్నారు. సో 27% పార్టిసిపేట్ చేశాడు, పర్వాలేదు. మాతాజీ తీసేసేయండి. అయితే అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ద్వారా ఏంటంటే మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాము క్లాస్లో మనం చెప్తున్నది అనేది అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు కృష్ణ చెప్తున్నారు కదా, నువ్వు నా అనన్యమైన భక్తి చేస్తున్నావు కాబట్టి నువ్వు నన్ను తెలుసుకోగలుగుతున్నావు, నన్ను చూడగలుగుతున్నావు అని చెప్పేసి ప్రత్యక్షంగా నువ్వు చూడగలుగుతున్నావు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇది లాస్ట్ ఇదే చెప్తున్నారు. ఇదే అంటే మనం అందరం కూడా ఏంటంటే అనన్యమైన భక్తి చేయాలి, భక్తి ద్వారానే భగవంతుడిని పొందగలుగుతాము. వేరే ఎలాంటివి ఏం చేసినా కూడా మనము భగవంతుడిని పొందలేము అని చెప్పడానికి మనకి ఇది తార్కాణం అన్నమాట. కాబట్టి మనమందరం ఏంటి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, భగవంతుని యొక్క నామాన్ని మనందరం జపిస్తాము. అలాగే చెప్తూ భగవంతుని నిజంగానే ఆయన యొక్క ప్రేమను కూడా పొందడానికి మనము 100% మన శాయశక్తుల ప్రయత్నించి మనం భగవంతుని ధామానికి చేరుతాము. ఇదంతా వచ్చి సమ్మరీ. భగవంతుడిని అభ్యర్థిస్తున్నాడు అర్జునుడు. తర్వాత భగవంతుడు యూనివర్సల్ ఫామ్ ని చూపించారు ఎలా ఉందని, అర్జునుడు ఎలాంటి ప్రార్థనలు చేశాడు, ఎలా స్తుతిస్తున్నాడు, ఎలా ప్రణామాలు చేశాడు, ఎలా క్షమాపణలు చెప్పాడు, ఎలా అభ్యర్థిస్తున్నాడు అని ఈ 4 ఇంపార్టెంట్ విషయాలు. అంటే అర్జునుడు అలా ప్రార్థిస్తున్నాడు అనమాట భగవంతుడిని. సారీ చెప్తున్నాడు, నేను అప్పుడంతా అలా చేసున్నాను నేను, కాబట్టి నాకు సారీ అని చెప్పి ఇలా చెప్తున్నాడు. తర్వాత భగవంతుని యొక్క రూపాలన్నమాట. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటేనో అన్ని బాహులతో ఉన్న రూపాలు అని అర్థం. ఇందాక మనం విష్ణుమూర్తితోకి 4 బాహువులు అంటే చతుర్భుజ రూపం అంటాము. తర్వాత కృష్ణుడిది ద్విభుజ రూపం అంటాం అనమాట. మిగతా రూపాలన్నీ విశ్వరూపం అయితే చాలా అంటే ఇన్యూమరబుల్ అంటే లెక్కలేనన్ని భుజాలతోటి బాహువులతోటి భగవంతుడు దర్శనం ఇస్తున్నాడు అనమాట. ఈ అన్ని రూపాల్లోకి ద్విభుజ రూపం అనేది భక్తులు చాలా
కోరుకుంటూ ఉంటారు. దానివల్ల వాళ్ళందరికీ ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. కాబట్టి ఆ రూపాన్నే భగవంతుడిని కోరుకుంటారు భక్తులందరూ అని. సో అదే అర్జునుడు కూడా కోరుకున్నాడు. కాబట్టి మనందరం కూడా హరినామం జపం మన భక్తిలో ముందుకు వెళ్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవునికి జై, అనంతకోటి ఆచార్యునికి జై, శ్రీల ప్రభుపాద్కి జై, శ్రీల గురుదేవ్కి జై. నీతై గౌర్ సీతానాథ్ ప్రేమానందే హరి హరి బోల్. రేపు ఆ భగవంతుడి యొక్క ఆ భగవంతుడిని గురించి అనన్య భక్తి అన్నారు కదా, ఆ భక్తుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది భక్తి యోగం 12th చాప్టర్లో చూద్దాం. చాలా చిన్న చాప్టరే కానీ చాలా బాగుంటుంది. సో దీంతో రేపటితో భక్తి యోగ అనేది భగవద్గీతలో సెకండ్ పార్ట్ ఫినిష్ అయిపోతుంది. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ, ఎవరికైనా డౌట్ ఉందా? భగవంతునికి నివేదన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, కొంచెం గ్రూప్ లో పెడతారా? గ్రూప్ లో పెట్టినామంటారా? సరే, అలాగే. ఓకే మాతాజీ, పెడతాం. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా ఉన్నారా? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చాంటింగ్ చేస్తున్నారా? నార్మల్ గా మన వాళ్ళు మామూలుగా చేసేవాళ్ళు కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు చాంటింగ్ చేస్తున్నారా? అందరూ చేస్తాం మాతాజీ. 16 అందరూ చేస్తారు. ఓకే, బోవు పెట్టుకొని ప్రసాదంగా మార్చుకొని కూడా తింటున్నాం. ఓకే, మనం ప్రసాదంగా తింటాం మాతాజీ. దాన్ని ప్రసాదంగా భగవంతుడు మారుస్తాడు. భగవంతుడు మారుస్తాడు. ఆ ప్రసాదాన్ని మనం తింటాం. ఓకే, ఓకే, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ అంత భక్తిలో ఉన్నారు అంటే ఇంకా ముందుకి చక్కగా వెళ్ళొచ్చు. సో ఇది సంజయునికి దివ్య దృష్టి ఇచ్చిన మహర్షి పేరు వ్యాసుడేనా మాతాజీ? సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చింది వ్యాస భగవానుడు. అది ఒక డౌట్ ఉండే, అందుకే అడుగుదామని అడిగాను. ఆయన ఇచ్చారు. ఆయనేనా? థ్యాంక్ యూ. ఏంటి మాతాజీ వినవలేదు మాకు. ఫస్ట్ మనం భగవద్గీత ఫస్ట్ చాప్టర్ చెప్పుకునేటప్పుడు గీత ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు చెప్పాను. సంజయుడికి ఆ దివ్య దృష్టి వ్యాస భగవానుడు ఇచ్చారు అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? తెలియని అన్ని మీరే చెప్పి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు మేడం. చాలా డౌట్లు ఉండేవి కూడా క్లియర్ అయిపోతుంది. అవునా? ఇంకా ఏమన్నా ఉంటే కనుక నేను చెప్పిన దానిలో ఏమన్నా అర్థం కాకపోతే అడగండి, చెప్తాను. మాతాజీ ఒక క్వశ్చన్ చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. భాగవతం చదివింది అయిపోయిన తర్వాతనే చైతన్య చరితామృతం స్టార్ట్ చేయాలనా? అంటే అంటారు. ఎందుకు అంటే ఆ మూడ్ వస్తుంది. అంటే భగవంతుణ్ణి ఎలా చూడాలి, ఆ భక్తి ఎలా చేయాలి అని వస్తుంది అంటారు. యాక్చువల్గా భగవద్గీత ఏమో మనము ఎలా బ్రతకాలి అని చెప్తే లీవ్ అన్నమాట. భగవద్గీత ఎలా లివ్ అంటే ఎలా జీవించాలి అని చెప్తుంది. భాగవతం మన దేహాన్ని ఎలా త్యజించాలి అని చెప్తుంది. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు భాగవతం వింటూ తన దేహాన్ని వదిలిపెట్టారు కదా, అలాగనమాట. అయితే ఈ మధ్యలో ఉన్న ప్రాసెస్ అంటే బ్రతకడానికి లీవ్ తన జీవితాన్ని వదిలిపెట్టడానికి మధ్యలో భక్తి యోగం ఉంటుంది. ఆ భక్తి అనేది ఎలా చేయాలి అని చైతన్య చరితామృత చెప్తారు. భాగవతం అనేది మనం చదివిన తర్వాతే చైతన్య చరితామృత చదవాలంటారు. కానీ మనం భాగవతం అనేది మొదలు పెట్టిన తర్వాత మనం ఫస్ట్ క్యాంటో చదివేటప్పటికి కొన్ని సంవత్సరాలు అవుతుంది. కాబట్టి మనకి చైతన్య చరితామృత చదవడానికి టైం ఉండదు. కాబట్టి ఫస్ట్ క్యాంటో అయిపోయిన తర్వాత సైమల్టేనియస్ గా చైతన్య చరితామృత చదవచ్చు. సరేనా? హరి బోల్. ఓకే మేడం. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? మాత ఇక్కడ బాలలు బాలికలు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి గీతను చదివించడం గాని లేదా వాటి గురించి చెప్పొచ్చు అంటారా? అందరికీ చెప్పొచ్చు ప్రభు. భగవద్గీత అందరికీ నేర్పించవచ్చు. కాకపోతే ఏంటంటే దాన్ని భగవద్గీత నేర్పించడం అంటే దాన్ని అప్లై ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్. సరేనా? ఎడ్యుకేషన్ అంటే నేర్పించండి. దాంతో పాటు వాళ్ళు ఏంటంటే ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా మీరు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పుతూ దాన్ని
ఇప్పుడు నేను మా పిల్లలు ఉన్నారనుకోండి, నేను చెప్తాను మీరు ఊడవండి క్లీన్గా ఉండండి అని చెప్తాను అనుకోండి, మీ రూమ్ని మీరు శుభ్రంగా పెట్టుకోండి అని చెప్తాను. వాళ్ళు అలా అనుకుంటూ, అంటే మేడం ఏం చెప్పింది, అంటే అమ్మ ఏం చెప్పింది, నా రూమ్ క్లీన్ పెట్టుకోవాలి, నన్ను శుభ్రంగా ఉండాలి అని చెప్పింది. అదే వాళ్ళు బై హార్ట్ చేస్తారు తప్పించి వాళ్ళ రూమ్ క్లీన్గా పెట్టుకోరు. వాళ్ళు శుభ్రంగా స్నానం చేసి అప్పుడు దేవుడి దగ్గరికి రావడం అలాంటివన్నీ చేయరు. వాళ్ళలో ఏంటంటే బై హార్ట్ చేయించడం కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయించాలన్నమాట. సరేనా? సరే. ఇంప్లిమెంట్ చేపిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి మనసులో బాగా దృఢంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చెప్తాను, ఒళ్ళు రుద్దుకొని శుభ్రంగా స్నానం చేయండి పొద్దున సాయంత్రం అని చెప్తాను అనుకోండి, అది మాట వాళ్ళు పొద్దున సాయంత్రం స్నానం చేయాలి అనుకోవడం కాదు, వాళ్ళు నిజంగానే చెయ్యాలన్నమాట శుభ్రంగా ఉండాలంటే. అలాగే వాళ్ళ రూమ్ క్లీన్గా పెట్టుకోవాలనుకోండి, క్లీన్గా పెట్టుకోండి అని నేను చెప్తూ ఉంటే వాళ్ళు విని ఏం చెప్పాను నేను అంటే రూమ్ క్లీన్గా పెట్టుకోమన్నావు అంతే, తప్పించి క్లీన్గా పెట్టుకోరు అనుకోండి, వేస్ట్. కాబట్టి వాళ్ళ చేత చేయించాలన్నమాట, అట్లాగా ఇంప్లిమెంటేషన్ చేయించాలి. అలాగే భగవద్గీతలో వస్తే పత్రం పుష్పం ఫలం తోయం అనే శ్లోకం నేను ఎప్పుడు అందరికీ ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటాను. ఈ మధ్య నేను ఇంకొకటి కూడా పెట్టుకున్నాను, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమం నమస్కురు అని. అంటే నన్నే పూజించండి, నన్నే ధ్యానించండి, నాకే నమస్కారం చేయండి అని చేస్తూ మీరు నా దగ్గరికి రండి. అలా చేస్తే కనుక కంపల్సరిగా మీరు నా ధామానికి వస్తారు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాను అనమాట. అంటే ఆ శ్లోకం బైహార్ట్ చేయడం కాదు, మనం భగవంతుడికి నమస్కరించాలి, భగవంతుడిని పూజించాలి, భగవంతుని మీరు ఏం చేసినా నాకు అర్పించండి అన్నాడు. ఆయనకు అర్పించడం చేయాలన్నమాట. సో ఈ 5 పనులు చేస్తూ ఉంటే గనక కంపల్సరీగా మనం భగవంతుని ధామానికి వెళ్తాము. ఆయన ప్రామిస్ చేశారు మనకి తీసుకెళ్తానని, కాబట్టి ఆయన నిలబెట్టుకుంటారనమాట. కాబట్టి మనం ఏంటంటే నేర్పించేటప్పుడు ఇలాగా వాళ్ళని ఆచరణలో పెట్టేటట్టుగా కూడా మనం నేర్పిస్తే చాలా బాగుంటుంది. నేర్పించండి ప్రభు అని కోరు. మన దగ్గర మాతాజీలు చాలా మంది ఉన్నారు. ఇవాళ ఆవిడ వచ్చారో లేదో తెలియదు కానీ తను మాత్రం ఎంతో మంది పిల్లలకి తను వీడియోలు పెడుతూ ఉంటారు. నాకు బాగా శ్లోకాలు అవన్నీ బాగా నేర్పిస్తూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలందరూ చెప్తూ ఉంటారు. ఓకే మాతాజీ, ఇంకెవరన్నా ఉన్నారా? ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? హరి బోల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు కలుసుకుందాము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.